శ్రీధర్ గొప్ప, శ్రీధర్ కార్టూన్ గొప్ప అంటే నేనైతే శ్రీధర్ కార్టూనే గొప్ప అన్నంతగా మీరు దాని మీద కృషి చేశారు. 13 సంవత్సరాల పాటు నేను లీవ్ తీసుకోకుండా పనిచేసా. ఏ పెళ్ళికి వెళ్ళాలి, ఏ ప్రబోజనానికి వెళ్ళాలా, సండే నేను ఇంట్లో ఉండాలా. ఒక కార్టూన్ ఇచ్చి వెళ్ళిపోతాడో లేదా ఒక ఇట్లా గీసేసి వెళ్ళిపోతాడో అనే అపప్రద ఉంది నా పైన. మీ కార్టూన్ చూసిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఇవాళ అద్భుతంగా పేలింది, ఇవాళ బాగుంది అని అనుకున్న వాళ్ళే కదా. ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ ఇన్ డస్ట్బిన్ అని ఒక సామెత. శ్రీశ్రీ గారి టైంలో ఆయన చనిపోయినప్పుడు వేసిన కార్టూన్ గురించి, కత్తి మీద నడుస్తూ వెళ్ళిపోతున్నాడు పైకి, మరో ప్రపంచం పిలిచింది అని క్యాప్షన్ రాశాను. ప్రాక్టీస్ లేకుండానే చూడగానే ఈజీగా వేసేసే ఒక రాజకీయ ప్రముఖుడి ఫేస్ ఏంటి అని అంటున్నా. ఎన్టీఆర్ బొమ్మ రాలా ముందు, అయితే 1000 సార్లు ప్రయత్నం చేశాం. ఒక పేదవాళ్ళలాగా చూస్తాం, బాగా రిచ్గా. ఈ వెరైటీ ఉంటుంది కదా, వెరైటీలోంచి ఏరుకోవడం కష్టమైంది. తర్వాత అందగాడు ఏ పాత్రకైనా ఒదిగిపోయి ఏకైక వ్యక్తి రామారావు గారు. శ్రీధర్ గారి పక్కన నిలబెట్టడానికి ఇంకొకటి కనీసం కాస్తో కూస్తో పొట్టిదో చిన్నదో ఇంకో లైన్ కనబడాలి కదా. వరల్డ్ వైడ్ పొలిటికల్ కార్టూనిస్టులు తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ బాగా సెన్సిటివ్ అయిపోయింది. మన జైల్లో తేలుతాం, చెంచల్గూడలోనూ ఇక్కడ ఏముంది, ఇంకేముంది, చెర్లపల్లిలోనో తేలుతాం అట్లా వేస్తే. ఇట్లాంటి వృత్తిలో ఎలాంటి సమస్యలు లేకుండా మీరు మీ జర్నీని కొనసాగించారా? సారాంశం అని పెట్టి, ఇది సంగతి తీసేసి సారాంశం అని పెట్టి 6 నెలల పాటు లిక్కర్కి అగెన్స్ట్గా వేసా కార్టూన్. అప్పుడు లిక్కర్ అమ్ముతున్న వాళ్ళు, అంటే లిక్కర్ ట్రేడర్స్ ఉంటారు కదా, బెదిరించడానికి ప్రయత్నించారు. ఆ 3 వెంట్రుకల పిల్లవాడి బొమ్మ ఉంటుంది, దాని కథ ఏంటి సార్? అసలు దాని వెనక ఏంటి? రామోజీరావు గారికి ఏదో ఐడియా వచ్చింది, పిల్లల పేజీలో అది అట్లాంటిది ఉంటే బాగుంటుంది. ఎన్టీఆర్ వెనకాల లక్ష్మీపార్వతి గారు వచ్చారు. ఆమె ఒక్కొక్క రోజు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయనకు 2 పదవులు ఇచ్చాం అని మాట్లాడారు. ఆమె ఎవరు ఇవ్వడానికి? ఆమె సీఎమా? చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పైనట్టయితే పబ్లిక్ తిరగబడేది కదా, నేపాల్లో ఇప్పుడు తిరగబడుతున్నట్టు. సార్, రామోజీరావు గారితో అంత పెద్ద లెజెండ్, అలాంటి వ్యక్తితో దగ్గరగా వ్యవహరించిన మీకు మెమరబుల్ థింగ్స్ ఏంటి సార్? నానా అని పిలిచేవారు నన్ను, ఇంకో మాట లేదు. అంటే రామోజీరావు గారి తర్వాత నేనే అన్నట్టుగా ఉండేది. వైఎస్ గారు మీ మీద కార్టూన్ వేసినందుకు పరువు నష్టం దావా వేశారు అని నేను చదివాను ఇక్కడ. వైఎస్ఆర్ నోట్లో చేయి పెట్టి రాఘవులు కడుపులోంచి తిన్న డబ్బు బయటికి తీసి చూపెడుతున్నారు, ఇదిగో ఇంత తిన్నారని. సార్, మీ కార్టూన్లకు వ్యతిరేకంగా ధర్నాలు జరిగాయని కూడా నేను విన్నా. ఏ సంఘటన మీద? వాళ్ళు షేవ్ చేసుకోరు, ఆ సంగతి నాకు తెలుసు చేసుకోరు, వాళ్ళ మతం అది. వాళ్ళు ఎలాంటివి షేవ్ చేసుకోరు. ఎన్నో పురస్కారాలు మీకు వచ్చాయి, కానీ వాటిని ఎందుకు మీరు తిరస్కరించారు? దాని వెనకున్న పద్మశ్రీ, పద్మవిభూషణ్ అక్కడి నుంచి ఇక్కడి దాకా అన్నీ వ్యర్థం. నిజానికి ఆర్టిస్టులు అభిమానుల కోసం ఏమీ చేయరండి, ఏమీ చేయరు. చూసాం కదా, ఆ అభిమానులంతా వెళ్తే చచ్చిపోయారు. ఆర్ట్ అనేది ఇంకొకరికి నేర్చుకునేదా సార్? అది అట్లా సాధ్యమా? నాకు తెలిసిన ఒక మంచి కవిని వాళ్ళ తండ్రి కొట్టాడు కవిత్వం రాసినందుకు. ఇంత అనుబంధం ఉన్న మీరు నేను మానేసి వెళ్ళిపోతున్నానండి అని అన్నప్పుడు ఆయన స్పందన ఏంటి సార్? చాలామంది అడిగారు, అదొకటి అడిగారు, ఇంకొకటి కూడా మేము నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకు మానేశారు అని. వసే అది ఇది ఏంటి, ఏం మాటలు అవి, ఏం సంస్కారం అది రాతలో. నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు 3TV. ఈనాడు శ్రీధర్గా ప్రసిద్ధి చెందిన పొలిటికల్ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఇవాళ మన గెస్ట్. వ్యక్తిగతంగా కూడా నేను ఎంతో అభిమానించే, తర్వాత గౌరవించే ఆర్టిస్టు ఆయన. 40 ఏళ్ళుగా పొలిటికల్ కార్టూన్లు వేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈనాడుని, శ్రీధర్ గారిని ఇద్దరిని కూడా, అంటే ఈనాడు సంస్థని, శ్రీధర్ గారిని ఇద్దరిని వేరు చేసి చూడలేము. ఇప్పటికీ కూడా ఈనాడు పత్రిక చూస్తున్న వాళ్ళకి
శ్రీధర్ కార్టూన్ లేని లోటు కనిపిస్తుంది అని అంటే అది అతిశయోక్తి కాదు. ఆయన ఇవాళ 3TVకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అందుకు ఆయనకి మనం థ్యాంక్స్ చెప్తూ వెల్కమ్ చెప్తాం. నమస్తే అండి. సార్, దాదాపు 40 ఏళ్ల పాటు మీరు కార్టూన్లు వేస్తూ బిజీ లైఫ్లో ఉండిపోయి ఇప్పుడు ఇంత సుదీర్ఘ బిజీ లైఫ్ నుంచి తీసుకున్న విరామం మీరు ఎలా గడుపుతున్నారు? విరామంలో విరామం ఏం తీసుకోలేదు, అంతే వర్క్ చేస్తున్నా. నిజానికి అంతకన్నా ఎక్కువ చేస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ పోల్చుకున్నట్టయితే అంతే వర్క్ చేస్తున్నాను. నా సొంత ఛానల్ ఉంది. ఎట్లాగో న్యూస్ పేపర్స్ అన్నీ ఒక ఛానల్, పొలిటికల్ ఛానల్ నడిపిస్తున్నప్పుడు, అప్పుడు పొలిటికల్ కార్టూన్లు వేస్తున్నప్పుడు ఎట్లాగైతే న్యూస్ పేపర్లు ఎన్ని అయితే చదవాలో అన్నీ ఇప్పుడు చదవాలి. టీవీ న్యూస్ చూడాల్సి ఉంటుంది. అంటే డే టు డే పాలిటిక్స్ అర్థం చేసుకోవడం కానీ, అసలు విషయాలు తెలుసుకోవడం కానీ ఉంటుంది కదా, దానికోసం పరిగెత్తడమే ఉంటుంది. నేనేం విరామం తీసుకోవట్లేదు. అంటే మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకున్నారు? లేదండి, ఎవరైనా, నేను ఒక్కడనే కాదు. ఒక్కసారి మీకు వర్క్ అలవాటు అయితే ఆకర్షణ దాకా వర్క్ చేస్తూనే ఉంటారు. చేయగలిగినంత అంతసేపు ఎవరు ఖాళీగా ఉండరు. రైతులు చూడండి, వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎవరు ఉండరు. వీవర్స్ చూడండి, ముసలి వాళ్ళు చాలా చేతగాని వాళ్ళు, పెద్ద మనుషులు కూడా దారం తీయడం ఏదో చేస్తూనే ఉంటారు. ఈనాడులో పనిచేస్తూ రోజువారీ వ్యవహారాల్లో కార్టూన్లు వేస్తున్నప్పుడు ఉన్న సంతృప్తి ఇప్పుడు ఈ టైంలో, అంటే మీరు రిటైర్డ్ అయ్యాక మీరేదో బిజీగా ఉన్నాను, నేను కాస్త వీడియోస్ చేస్తున్నాను షరీఫ్ అని అంటున్నారు. ఆ సంతృప్తి ఈ సంతృప్తి ఒకటేనా సార్? కాదుగా. అది ఆర్టిస్ట్కు డిఫరెంట్గా ఉంటుందండి ఆ సంతృప్తి అనేది. సార్, ఒకటేంటంటే ఒక కార్టూన్ బాగా పేలింది అనుకోండి, ఇవాళ అద్భుతంగా ఉంది అంతా అడగడం, లెటర్స్ ఫోన్లో రావడం, అదంతా ఉంటుంది. రేపు వేయగలనా అనే భయం ఉంటుంది. అది కన్సిడర్ చేయరు ఎవరు. ఇది కార్టూనింగ్ అంటే గుగ్గిళ్ళ బేరం లాంటిది. ఇవాళ చేసింది ఇవాళ్ళే అమ్ముకోవాలి, లేకుంటే స్టైల్ రేపటికి ఉండవు. రేపు మళ్ళీ మీరు కొత్త శనగలు తీసుకొచ్చి కొత్తగా ఉండాల్సిందే కదా, మళ్ళీ అవి మిగిలవు. అట్లాంటిది తొందరగా స్టైల్ అయిపోతాయి. వాటి జీవితం కూడా ఒకరోజే. గుర్తు చూస్తాం, అదేమిటి విజువల్ ఆర్ట్ కాబట్టి మనకు చాలా రోజులు గుర్తుంటుంది. ఎందుకంటే ఆ పాలిటిక్స్ అదంతా దాంట్లో మునిగి ఉంటాం కాబట్టి అది కార్టూన్లు కూడా గుర్తుంటాయి. అదర్వైజ్ అది ఒక్కరోజు బిజినెసే కాబట్టి కొంత అశాంతిగా ఉంటుంది. పేలినా కూడా, పేలకపోయినా బాగాలేకున్నా తుస్సమన్నా కూడా అశాంతిగానే ఇంటికి వస్తాం. అట్లా మీకు అసంతృప్తినిచ్చిన కార్టూన్ ఏదైనా ఉందా? నేను సరిగా వేయలేదేమో ఇవాళ అని అనిపించిన కార్టూన్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఉంటాయి, చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. రోజు ఒక కార్టూన్ ఇచ్చి వెళ్ళిపోతాడో, లేదా ఒక ఇట్లా గీసేసి వెళ్ళిపోతాడో అనే అపప్రద ఉంది నా పైన. అయితే చూసిన వాళ్ళకి 15, 20 అట్లా 10, 15, 20 కార్టూన్లు రోజు వేస్తే దాంట్లోంచి ఒకటి వస్తుంది. అన్నీ పనికొచ్చేవే కావచ్చు, అన్నీ పారేసేవే కావచ్చు కదా, అయినా ఒకటే పబ్లిష్ అవుతుంది. మనకున్న స్పేస్ ఒకటే సార్, ఒకటే. దాన్ని సంతృప్తి పరచడం కోసం, దాన్ని బాగా రావడం చాలా చాలా వేస్తాం. ఒక దాంట్లో మొహం, ఒక దాంట్లో ఎక్స్ప్రెషన్స్ బాగా రాకపోవచ్చు, ఫ్రేమ్ కుదరకపోవచ్చు. బాపు గారు అనేవారు కుదరదు అని. అంత చేయి తిరిగిన ఆర్టిస్టు కుదరదు కొన్నిసార్లు అనేవారు. అట్లా ఆ ఫ్రేమ్ అనుకున్నట్టుగా కుదరకపోవచ్చు. ఎవడు సినిమాలో పెట్టినట్టుగానే పాత్రలు పెడతాం కదా, కార్టూన్లలో కూడా వీళ్ళు ఇక్కడ ఉండాలి, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇది అని. అయితే అప్పుడు కుదరకపోవచ్చు, మళ్ళీ వేయాల్సి రావచ్చు, ఐడియా బాగా రావకపోవచ్చు. తర్వాత ఏమో సరిగ్గా పాలిటిక్స్ని హిట్ చేయకపోవచ్చు. ఈ ఇష్యూ మీద కాకుండా భయంకరమైన వేస్తే బాగుండేది అని కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. అట్లా కాదు, చెప్తాను. కొన్ని భయంకరమైన విపరీతార్థాలు వచ్చేటట్టు రావచ్చు, నవ్వు రావచ్చు, కానీ విపరీతార్థాలు, గొంతు మీదకి వచ్చే అర్థాలు వచ్చేది 2 అర్థాలు వస్తాయి ఒక్కోసారి కొన్ని కార్టూన్లలో. అట్లా వస్తే కష్టం అవుతుంది. దాన్ని చించి బుట్టలో పడేసుకోవాల్సిందే. అంతే కదా సార్. ఇది బాగాలేదు, అది బాగుంది అనేది ఎప్పుడూ ఉంటుందండి.
ఎప్పుడూ ఉంటుంది. ఉంటుండే వాళ్ళు కూడా రోజు బాగా చేయగలరా? లేదు. అట్లాంటి అసంతృప్తి సందర్భాలు మీ జీవితంలో కూడా ఉన్నాయి? జీవితంలో కూడా కాదు, అందరికీ ఉంటాయండి. అసంతృప్తి ఉంటుంది, తృప్తి ఉంటుంది, భయం ఉంటుంది. కానీ పాఠకులకు అది తెలియదు కదా, మీ శ్రమ, మీ వేదన, మీ అసంతృప్తి. ఎందుకంటే ఒక కార్టూనిస్ట్గా మీకున్న అసంతృప్తి కూడా పాఠకుడికి కూడా అదే అసంతృప్తి ఉండాలని ఏం లేదు కదా. అది వేరే అసంతృప్తి అయినా సంతృప్తి అయినా సరే ఇద్దరికి వేరే వేరే అంశాలు కదా అనేది. మీ 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 కార్టూన్ చూసిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఇవాళ అద్భుతంగా పేలింది, ఇవాళ బాగుంది అని అనుకున్న వాళ్ళే కదా. చెప్తాను. ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ ఇన్ డస్ట్బిన్ అని ఒక సామెత. అయితే మన ఫెయిల్యూర్స్ అన్నీ దాంట్లో పడేసి, ఇప్పుడు ఎట్లాగంటే ఉంటుందంటే మనం దున్నపోతను అమ్మాలనుకున్నా కూడా ఏం చేస్తాం, దాన్ని కడిగి చేసి నూనె పూసి తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు వస్తే నా బెటర్ ఫేస్ చూపెట్టడానికి ట్రై చేస్తుంటా ఎంతసేపు కదా. ఇక్కడ ఉన్నట్టుగా ఇంట్లో ఉండం, ఇంట్లో ఉన్నట్టుగా ఫ్రెండ్స్తో ఉండం, ఫ్రెండ్స్తో ఉన్నట్టుగా ఆఫీస్లో ఉండం, ఇట్లా వివిధ రకాల పరిస్థితుల్లో వివిధ రకాలుగా ఉంటాం. బెటర్ చూపెడతాం. ఎంత చెప్పొచ్చు ఏంటంటే బెటర్ చూపెడతాం. ఆ చెత్తలోంచి ఒక బెటర్ తీసి పబ్లిష్ చేస్తాం కాబట్టి అది పబ్లిక్ నచ్చుతుంది. అంతేకాని దాని వెనక ఫెయిల్యూర్సే లేవు, అన్నీ సక్సెసే అనేది ఉండదు, అసలు ఉండదు. చాలా గ్రేట్ సార్. అంటే మనం చాలామంది ఏమంటే నేను ఒక 2 నిమిషాలు ఒక పెన్సిల్ పట్టుకొని లేకపోతే అలా కూర్చుంటే నా కార్టూన్ వచ్చేస్తుంది, నేను వేసిన ప్రతిదీ సూపర్ హిట్టే అని చెప్తారు చాలామంది, చిన్న కార్టూనిస్టులు ఎవరైనా సరే. కానీ అట్లా కాదు, ఎంత పెద్ద ఆర్టిస్టుకైనా సరే కొన్నిసార్లు కుదరదు అనేది మీరు చాలా కొండబద్దలు కొట్టినట్టు చెబుతూ ఉన్నారు సార్. అలాగే అది అంటే మీరు అన్నట్టుగానే కేవలం ఒక ఐడియా వచ్చిన తర్వాత ఒక అరగంట పావు గంట కూర్చుంటే బొమ్మ కంప్లీట్ అవుతుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు పడే వేదన, ఆ ప్రెషర్, ఏది వెయ్యాలి అనేది, ఆ ఒత్తిడి గురించి, ఆ ఒత్తిడిని మేనేజ్ చేసే టెక్నిక్ గురించి ఏమైనా చెప్పగలరా? ఇది కార్టూనింగ్ అంటే అదేదో నవ్వుకునే బిజినెస్ కాదండి, సీరియస్ బిజినెస్, చాలా సీరియస్ బిజినెస్. అది నవ్వించాలి. అట్లాగే నవ్వించడం ఒకటే కాదు, పొలిటికల్గా సరిగ్గా సరిపోవాలి. పొలిటికల్ కార్టూన్ అనేది ఖచ్చితంగా పాలిటిక్స్కి సరిపోవాలి. ఎడిటోరియల్ కామెంట్ ఉండాలి, ఏదో చెప్పాలి. ఊరినే వేసి వచ్చాను అంటే సరిపోదు అది. ఇట్లా వివిధ అంశాలు దాంట్లో ఉంటాయి. ఒక పొలిటికల్ కార్టూన్లో వివిధ అంశాలు ఉంటాయి. బొమ్మ బాగుండాలి అంటే కార్టూనిస్ట్కి బొమ్మ రావాలి, అది క్యారికేచర్ వేయడం రావాలి, నవ్వించాలి అంటే ఒక హ్యూమరిస్ట్ ఉండాలి, ఒక ఆర్టిస్ట్ ఉండాలి, తర్వాత ఏమో ఒక ఎడిటోరియల్ కామెంట్ చేయాలి. ఎడిటోరియల్ కామెంట్ చేయాలంటే మీకు పాలిటిక్స్ అన్నీ తెలిసి ఉండాలి, తర్వాత మీ లైన్ తెలిసి ఉండాలి. పెద్ద పని. మీరు ఎటు నుంచి కొడుతున్నారు, ఎలా విమర్శిస్తున్నారు, ఆహా ఓహో అంటున్నారా, లేకుంటే పూర్తిగా తిడుతున్నారా, మధ్యస్థంగా ఉంటున్నారా, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటేనే అది సంపూర్ణమైన కార్టూన్ అవుతుంది. లేకుంటే 2 బొమ్మలు వేసి క్యాప్షన్ రాసి వస్తే కాదు, అది కాదు, ఎప్పటికీ కాదు. ఇంకొక విషయం మీరు అడగకముందే చెప్తున్నాను, నవ్వు కాదు కార్టూన్లు అంటే, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, నేపాల్లో గొడవలు జరుగుతున్నాయి, వాటి మీద ఏం నవ్వుతామా? అక్కడ చనిపోతుంటే నవ్వుతామా? లాటూర్లో అప్పుడు వెనకటి సంగతి, భూకంపం వచ్చింది, వేలాది మంది చనిపోయారు, 100,000 మంది అనుకుంటా, 100,000 మంది చనిపోయారు. 100,000 మంది చనిపోయినప్పుడు మనం కార్టూన్ వేయాలి. వేసినప్పుడు మీరు నవ్వెట్లా తెప్పిస్తారు? క్రూరం అవుతుంది కదా, బ్లాక్ హ్యూమర్ అవుతుంది కదా. కానీ కార్టూనిస్ట్ స్పందించాలి. శ్రీశ్రీ చనిపోయాడు, లేకుంటే సుందరయ్య గారు చనిపోయారు, లేకుంటే ఇందిరాగాంధీ చనిపోయారు, వీరంతా చనిపోయినప్పుడు కూడా కార్టూన్లు వేశాను, వేయాలి కూడా కార్టూనిస్టు. మరి అప్పుడు ఏం నవ్వుతాం? ఇందిరాగాంధీ అయితే చాలా ఘోరంగా చనిపోయారు కదా, ఏదో ఏజ్ వచ్చి అన్నట్టు కూడా కాదు, చాలా ఘోరంగా చనిపోయారు ఆమె. రాజీవ్ గాంధీ కూడా. అలాంటి సందర్భాలు, అంటే పొలిటికల్ మనుషుల గురించి చెప్తున్నాను నేను. అయితే అలాంటప్పుడు కూడా కార్టూన్లు వేస్తాం, కానీ అవి ఎందుకు నవ్విస్తాయి?
కాబట్టి కార్టూన్ ప్రతిసారి నవ్వించాలని లేదు, బాధ కలిగించాలి, బట్టి స్పందించాలి, బాధ కలిగించాలి కూడా సమ్ టైమ్స్. అట్లా కాదు, కార్టూన్ అంటే నవ్వే కాదు. నేను మీకు ఇంటరప్ట్ అవుతాను సార్. ఏంటంటే ఒకసారి గుర్తుంటే శ్రీశ్రీ గారి టైంలో ఆయన చనిపోయినప్పుడు వేసిన కార్టూన్ గురించి, రెండోదేమో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు లేదా ఆమెను హత్య చేసినప్పుడు వేసిన కార్టూన్ గురించి కొద్దిగా మాకు ఆ జ్ఞాపకాలు షేర్ చేస్తారా? అలాంటప్పుడు కష్టం అవుతుందండి. ఎందుకంటే శ్రీశ్రీని నేను మనస వాచా కర్మణ ప్రేమిస్తాను, ఇష్టపడతాను. ఆ మహాప్రస్థానం అంతా ఒకప్పుడు నోటికి వచ్చేది, అంతగా ఇష్టపడతాను. ఆయన కథలు, తర్వాత ఖడ్గ సృష్టి, అనంతం, ఏది రాస్తే అది అదేదో అయిపోతుంది, తొందరగా నేను తినాలి అన్నట్టుగా తీసుకొచ్చి చదివేవాడు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తి చనిపోయాడు లేడు అంటే ఎట్లా ఉంటుంది? డిప్రెస్ గురవుతాం కదా. ఏం వేయాలి? ఆయన జీవితాన్ని తవ్వాలి, ఆయన జీవిత అనుభవం ఎట్లా ఉందో మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏదన్నా వస్తుంది. లేదా ఆయన కవిత్వం చదివి ఉంటే దాంట్లోంచి ఏమన్నా పనికొస్తుందో చూసుకోవాలి. ఇట్లా కవిత్వం కానీ, జీవితం కానీ, సమాజానికి ఆయన చేసింది ఏమన్నా ఉంటే అది కానీ, సమాజపు ఏమంటారు వేశాను. చాలా శ్రీశ్రీ గారి పుస్తకం పైన విశ్వేశ్వరరావు గారు వెనకాల కవర్ పేజ్ వేశారు, బ్యాక్ కవర్. చాలా మంది కవర్లు వేశారు అది, ఆ పుస్తకం, ఆ కార్టూన్. ఏ అర్థం లేదు సార్, ఎలా కాస్త వివరించి చెప్పగలరా? అసిదారా వ్రతం అంటారు కదా, కత్తి మీద నడవడం, కత్తి మీద నడుస్తూ వెళ్ళిపోతున్నాడు పైకి, మరో ప్రపంచం పిలిచింది అని క్యాప్షన్ రాశాను. అది దొరుకుతుంది, కార్టూన్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇందిరాగాంధీ సమయంలో ఏం వేశానో స్పష్టంగా గుర్తులేదు నాకు కానీ కార్టూన్ వేశాను. సార్, కార్టూన్లు అందరికీ ఒకేలా అర్థమవుతాయా సార్? చాలామంది కవిత్వానికి సంబంధించి, ఎందుకంటే ఇది తక్కువ ఆర్ట్ అయితే కాదు, చాలా గొప్ప కళ. మీరు చెప్పినట్టుగా పొలిటికల్ చూసుకోవాలి, సందర్భం చూసుకోవాలి, మూడ్ చూసుకోవాలి. తర్వాత ప్రతిరోజు వార్తాపత్రికలు లేదా రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక రకంగా అర్థమవుతుంది. ఏదో పత్రికే చదవకుండా ఆ రోజు ఏదో కనబడగానే శ్రీధర్ గారి కార్టూన్ చదివాడు, అతనికి ఎలా అర్థమవుతుంది కదా, వేరువేరుగా ఉంటుంది కదా. సో దీన్ని మీరు ఎట్లా ఏమైనా డీల్ చేయడానికి, అంటే రోజు పేపర్ చదివేవాడు చదివితే అర్థం అవ్వడానికి, అసలు పేపరే చదవకుండా ఎప్పుడో ఒకసారి చూసేవాడికి అర్థం అవ్వడానికి మధ్య బ్యాలెన్స్ కుదరడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారా సార్? అట్లా ఉంటుందా? అంటే రోజు న్యూస్ వెంట వెళ్తాం కదండి, న్యూస్ చదివని వాళ్లకు ఇది జనరల్ కార్టూన్గా అర్థమవుతుందా అని చూడలేమండి, అసాధ్యం అది. సో మీ పాట ఇది రావాలని కొన్ని అట్లా ఉంటాయి, సిచ్యువేషన్ అట్లా కలిసి కొన్ని అట్లా ఉంటాయి. ఎన్టీఆర్కు అంటే ఎన్టీఆర్ అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారంతా, సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నవారు ఢిల్లీకి ఫండ్స్ కోసం వెళ్తే చాలా మంచి మాటలు చెప్పి బాగా మాట్లాడి పంపించారు రాజీవ్ గాంధీ. పంపించినప్పుడు ఏమైంది, నేను కార్టూన్ ఏం వేశానంటే ఎన్టీఆర్కి ఏం ఇవ్వలే, ఫండ్స్ ఇవ్వాల, వెనకంతా క్షౌరం చేసి ముందు మాత్రం అద్దంలో చూసుకుంటున్నాడు కూర్చొని కట్ చేస్తుంటే, ముందు మాత్రం బాగా క్రాఫ్ బాగా ఉంచారు, ఫస్ట్ క్లాస్ క్రాఫ్ కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ క్రాఫో రజనీకాంత్ క్రాఫో ఏదో కనిపిస్తుంది బాగా, వెనక మాత్రం గుండు చేసేసాడు మొత్తం. అదేస్తే జనరల్గా ఇవాళ చూసినా కూడా నవ్వు వస్తుంది, అది ఆనాడు చూసినా నవ్వు వస్తుంది, పాలిటిక్స్తో సంబంధం లేకుండా నవ్వు వస్తుంది. సమ్ టైమ్స్ అట్లా కలుస్తాయి, కానీ దాన్ని ఏం చేసుకొని ఏ కార్టూనిస్ట్ వేయడనుకుంటాను. సార్, రెండో విషయం ఏంటంటే కార్టూన్ల రంగాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడానికి, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, కారణం ఏంటి సార్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నెగ్లెక్ట్ అవుతుందని కొంతకాలం కింద అప్పుడు వరుసగా పత్రికలు పెట్టారు. ఉదయం వచ్చింది, తర్వాత సాక్షి వచ్చింది, వార్త వచ్చింది, ఇవేవో పత్రికలు వచ్చాయి. వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం ఎత్తికారంటే ఎడిటర్ ఎవరు వస్తారని ఎత్తుకల, కార్టూనిస్ట్ ఎవరు దొరుకుతారని ఎత్తికారు. నిజంగానే అది మరి అందుబాటులో ఉండి దానికి అంత ప్రాచుర్యం ఉంటే కార్టూనిస్ట్ని వెతకాల్సిన పనిలేదు. చాలా మంది ఉంటారు మార్కెట్లో, వచ్చేస్తారని అంటారు. కార్టూనిస్ట్ అందరూ కార్టూనిస్టులు కాదు కదా, ఒక స్టాండర్డ్ కార్టూనిస్ట్ ఎవరు వస్తారు అని. తర్వాత ఇవాళ కార్టూన్లు
మీరు కామిక్స్ చూడండి, టీవీ షోస్ చూడండి, ఇంకా ఇంకా డెవలప్ అవుతున్నాయే కానీ పొలిటికల్ కార్టూన్ పక్కన పెట్టండి, దాని సంగతి తర్వాత చెప్తా. మామూలు కార్టూన్ లేనిది ఒక మ్యాగజైన్ ఉందా? ఎవరైనా పుస్తకం వేస్తే ఏదైనా చిన్న కార్టూన్ అయినా పెట్టుకోవాలని అనుకుంటున్నారు కదా, అది ఎంత సీరియస్ బుక్ అయినా విజువల్గా. టీవీలలో అడ్వర్టైజ్మెంట్లలో అమూల్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం కార్టూన్సే కదా. నేను బెజవాడ ఎప్పుడైనా కాస్త ఏదైనా పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిందామని వెళ్తే అక్కడ వాళ్ళు పేపర్ వేస్తారు కదా బెడ్ దాని మీద, టేబుల్ మీద బాపు గారి బొమ్మలని, బాపు గారి కార్టూన్స్ అని కనిపిస్తూ ఉంటాయి. వాటి నుంచి మనం తప్పించుకోలేము, అది లేకుండా లేదు. నెగ్లెక్ట్ చేయడం సాధ్యం కాదు అది, ఎందుకంటే దాంట్లో హ్యూమర్ ఉంటుంది. ఇప్పుడు నవరసాలలో 3 రసాలు ప్రధానమైనవి. ఇదివరకు చాలాసార్లు చెప్పాను ఇదే విషయం. ఒకటి ఫైటింగ్లు, ఎట్టింగ్లు, వీరరసం అంటాం. తర్వాత హాస్యరసం అంటాం, శృంగార రసం అంటాం. మన సినిమాలన్నీ అంతే, ఆ 3 చుట్టూ తిరుగుతుంది. లవ్ పెడతారు, రొమాంటిక్ పాటలు అవన్నీ పెడతారు, తర్వాత ఫైటింగ్లు పెడతారు, తర్వాత బ్రహ్మానందం గారిని పెడతారు, హాస్యం. ఈ 3 చుట్టే తిరుగుతుంది. ఎవరో చెప్పారు ప్రపంచంలో 7 కథలు ఉంటాయట, మీరు ఎన్ని రకాలుగా రాయండి, ఏమి రాయండి, 7 రకాలు ఉంటాయి. తర్వాత భారతంలో లేని అంటే మహాభారతంలో లేని కథ లేదు, ఇట్లా చెప్తారు. అయితే ఇవి వాటి చుట్టే తిరుగుతుంటాయి కదా. ఇది ఏమిటంటే కార్టూన్ ఒకటి విజువల్ మీడియం, కనిపిస్తుంది మీకు, నిమిషాలు అవర్స్ పట్టదు చదవడానికి, జస్ట్ ఒక సెకండ్ అంతే, ఫ్యూ సెకండ్స్. ఏదన్నా చిన్న క్యాప్షన్ ఉంటే ఫ్యూ సెకండ్స్ తీసుకుంటే విజువల్ ఒకటి, తర్వాత క్యారికేచర్స్ నవ్విస్తాయి ఒకటి, క్యాప్షన్ కూడా నవ్విస్తుంది ఒకటి. కాబట్టి ఏమవుతుందంటే అట్రాక్ట్ చేస్తుంది. 99% అట్రాక్ట్, 1% అర్థం కాని వాళ్ళు ఉండొచ్చు, దాన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు, దేంట్లోనైనా వ్యతిరేకత అనేది ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ నెగ్లెక్ట్ ఏమీ లేదు. కానీ పొలిటికల్ కార్టూనింగ్ మాత్రం డయింగ్ డౌన్. అదే సార్, నేను ఆ అర్థంలోనే అన్నాను. ఎందుకంటే మనకు ఒక శ్రీధర్ గారు తప్ప, శ్రీధర్ తెలుగులో వరకు మాట్లాడతాను, శ్రీధర్ గారి పక్కన నిలబెట్టడానికి ఇంకొకటి కనీసం కాస్తో కూస్తో పొట్టిదో చిన్నదో ఇంకో లైన్ కనబడాలి కదా. అట్లా అనలేండి, ఎందుకు అనాలి కానీ, అట్లా అనలేము కానీ కార్టూనిస్టులు పొలిటికల్ కార్టూనిస్టులు, అదే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ కార్టూన్. వరల్డ్ వైడ్ పొలిటికల్ కార్టూనిస్టులు తగ్గిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ బాగా సెన్సిటివ్ అయిపోయింది, నాన్ సెన్స్ గవర్నమెంట్స్ వస్తున్నాయి. అసలు అనుకుంటారు చిన్న క్రిటిసిజాన్ని కూడా భరించలేం. శంకర్ గారు అప్పటి గౌరవించేవాళ్ళు, నెహ్రూ వాళ్ళ క్యాబినెట్ అంతా గౌరవించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు స్వతంత్ర పోరాటం చేసి ఉన్నారు, వీరులు వాళ్ళు, హీరోస్. అలాంటి వాళ్ళని కూడా గాడిదలుగా దున్నపోతులుగా వేసాడు ఆయన, ఏమనలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు అలా ఉండదు పరిస్థితి, ఉండదు. మన జైల్లో తేలుతాం, చెంచల్గూడలోనో ఇక్కడ ఏముంది ఇంకేముంది చెర్లపల్లిలోనో తేలుతాం అట్లా వేస్తే. వెయ్యాలని అనట్లేదు నేను, పెద్దవాళ్ళని అగౌరవించాలని అనట్లేదు, చిన్నదానికే అక్కడ తేలు కుట్టిందా చీమ కుట్టిందా అర్థం చేసుకోవాలి కదా, అది లేదు. చీమ కుట్టినా తేలు కుట్టినంతగా గెంతుతుంటే పొలిటీషియన్స్ సున్నితంగా తయారైపోతుంది. సున్నితంగా ఒక ఆయన కార్టూనింగ్ వదిలిపెట్టేశాడు, ఆశీష్ త్రివేది అని ఉన్నారు, ఆయన వదిలిపెట్టేశారు. తర్వాత ఇంకొక ఆయన వీక్లో వేసేవారు, ఆయన్ను చంపేసి, ఆయన పాపం కొత్తగా మారుతి వ్యాన్ కొనుక్కొని ఇంటికి వస్తున్నారు, పిల్లలకు వైఫ్కు చూపిద్దాం అనుకుని, దాన్ని కూడా బురదలో పడేసి ఇర్ఫాన్ హుస్సేన్ అనుకుంటా, చాలా బాగా వేసేవారు, చాలా బాగా వేసేవారు. వీక్లో వేసేవారు, వీక్లీ 1 కార్టూనే వేసేవారు ఢిల్లీలో. అంత కోపం. తర్వాత ఫ్రాన్స్లో చూశారు కదా, వచ్చేసి టెర్రరిస్టులు వచ్చేసి 4 చంపేశారు. ఇట్లా ఒకవైపు ఏమో సొసైటీ బాగా సెన్సిటివ్ అయిపోతుంది, అది నాన్ సెన్స్, అది అట్లా అంత సెన్సిటివ్గా జోక్ చేస్తే ఏమవుతుంది, జోకే కదా, రేపటికి ఉండదు, తర్వాత మీరు నవ్వుతారు నేను నవ్వుతాను అయిపోతుంది.
కదా. అవును, అది అదే టాలరేట్ చేయలేకపోవడం, కాకుండా అసహనం అనమాట. తర్వాత గవర్నమెంట్స్ కూడా బాగా సెన్సిటివ్ అయిపోతున్నాయి. నన్ను అంటారా అన్నట్టుగా పర్సనల్గా తీసుకుంటున్నారు. అది పర్సన్ కాదు, ఏ కార్టూన్ కూడా పర్సనల్గా ఉండదు. మీరు చేస్తున్న ప్రకార్యాలపైన, మీరు చేస్తున్న పనులపైన, పాలిటిక్స్ పైన ఉంటాయి కదా పొలిటికల్ కార్టూన్లు అంటే. వ్యక్తుల మీద వేసేదో కాదు కదా, అది అర్థం చేసుకోలేకపోతున్నారు. అదొకటి. తర్వాత రెమ్యూనరేషన్ కూడా కరెక్ట్ లేదు, అదొకటి. తర్వాత పత్రికలు ఎప్పుడైతే వాటి ఇంపార్టెన్స్ పోయిందో అప్పుడు కార్టూనిస్టులకు కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి పొలిటికల్ కార్టూన్లకు అయితే ఎవరన్నా ఇవన్నీ జయించి రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడాలి. అదే సార్, ఇప్పుడు ఈ కత్తి మీద సాము లాంటిది ఎప్పుడు నవ్వించడం కొంతమందికి మాత్రమే నవ్విస్తుంది, మిగతా వాళ్ళకు మాత్రం కోపం తెప్పిస్తుంది. మీరే అన్నారు, ఒకళ్ళిద్దరు కోపం తెప్పిస్తుంది, వాళ్ళు చాలు, ఒకళ్ళిద్దరు చాలు. ఇట్లాంటి వృత్తిలో ఎలాంటి సమస్యలు లేకుండా మీరు మీ జర్నీని కొనసాగించారా? ఎలాంటి సమస్యలు లేవని చెప్పలేము. కేసులు వచ్చాయి, బెదిరించిన వాళ్ళు ఉన్నారు, చాలా రకాలు. ఎందుకు వేసాను మొర్రో ఈ కార్టూన్, అనవసరమైన తలనొప్పి నాకు అని మీరు బాధపడ్డ సందర్భాలు? లేదు, కరెక్టే వేసా. ఇవాళకి కూడా చెప్తున్నా, ఎవరన్నా నన్ను బెదిరించిందో లేకుంటే ఇది చేస్తాం అది చేస్తాం అన్నది కూడా అది కరెక్టే. ఇప్పుడు సారా ఉద్యమం చేశాం, సారాకు వ్యతిరేకంగా, లిక్కర్కు వ్యతిరేకంగా పనిచేసాం. లిక్కర్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు తప్ప అది, దాని వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఏమన్నా ఉండండి, నాకు అనవసరం అది. వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏమన్నా, వాళ్ళు సారాయి అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ అది నేను చేస్తున్న పని తప్ప కాదు కదా. నాయన లిక్కర్ తాగొద్దు లేదా లిక్కర్ అమ్మొద్దు, లిక్కర్తో ప్రభుత్వాలు డబ్బులు చేసుకోవద్దు, ఈ 3 అంశాలు నేను తీసుకున్నాయి కూడా. 6 నెలల పాటు వేసాను కార్టూన్స్, రోజు వేసేవాడిని. సారాంశం అని పెట్టి, ఇది సంగతి తీసేసి సారాంశం అని పెట్టి 6 నెలల పాటు లిక్కర్కి అగెన్స్ట్గా వేసా కార్టూన్. అప్పుడు లిక్కర్ అమ్ముతున్న వాళ్ళు అంటే లిక్కర్ ట్రేడర్స్ ఉంటారు కదా, స్టేట్లలో అమ్ముకున్న వాళ్ళు ఏం చేశారంటే కాంట్రాక్టర్స్ బెదిరించడానికి ప్రయత్నించారు. అది నేను తప్పని ఎట్లా అనుకుంటాను, అది నేను తప్పు కాదు నాది, ఇది అట్లా మీరు ఇప్పుడు కాదు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో కళాకారుల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. కళాకారులు రాసిన ప్రతి అక్షరాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో మీరు అంటే మీరు ఎన్టీ రామారావు అని అంటే దాదాపు ఒక 80లో మాట చెబుతూ ఉన్నారు. సో అప్పుడు కొద్దిగా టాలరెన్స్ ఉండిందేమో, కానీ ఇప్పుడైతే మాత్రం అసలు ఒక చిన్న చినుకు వేసిన, ఒక చెనుకు ఏదైనా పడినా కూడా వెంటనే ఎవరైతే వేశారో వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించే పరిస్థితి ఉంది. సో అందుకని నేను అట్లా ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా, అనవసరంగా వేశాను ఇది అనే ఉద్దేశంతో అడిగాను. అప్పుడు ఉంది బెదిరింపులు, అదిరింపులు, కోపానికి రావడం అదంతా ఉంది, కానీ తక్కువ ఒకటి. రెండవది, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నో రిగ్రెట్స్, అయ్యో తప్పేసాను. ఎన్టీఆర్ మీద ఇట్లా వేసావు అట్లా వేసావు అని వాళ్ళకి క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆనాటికి అది సత్యం. ఆనాటి రాజకీయాలకు, ఆనాడు మేము తీసుకున్న లైన్కు అది సత్యం కదా. అంతే కదా సార్. ఒక చిన్న సరదా కోసం అడుగుతాను సార్, ఏ రాజకీయ వ్యక్తి మొహం మీ కార్టూన్లో బాగా ఒదుగుతుందని మీరు అనుకుంటారు? ఎవరిది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళది. అంటే సరదాగా ఇతని ఫేస్ నాకు భలే వస్తుంది అనిపిస్తుందిగా, మనకేదో కొంచెం ఫేవరెట్ క్యారికేచర్ ఏదో ఉంటుందిగా. ఎన్టీఆర్ బొమ్మ రాలా ముందు, అయితే 1000 సార్లు ప్రయత్నం చేశా. ఎందుకు సార్? బాగా అవన్నీ కట్టకట్టి పెట్టా, ఆ తర్వాత బాగా వచ్చింది. అయితే కొన్నేమో చూడగానే వచ్చేస్తాయి. ఎందుకు? అదే అంత పెద్ద ఫెమిలియర్, రోజు సినిమాలు చూస్తాం, పత్రికల్లో కనపడతాం, రోజు కాదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన్ను కృష్ణుడిగా చూసుకుంటాం, రావణాసురుడిగా చూస్తాం, దుర్యోధనుడిగా చూస్తాం, మళ్ళీ శ్రీకృష్ణుడిగా చూస్తాం కదా. వెరైటీ ఉంటుంది. ఒక పేదవాళ్ళలాగా చూస్తాం, బాగా రిచ్గా, ఈ వెరైటీ ఉంటుంది కదా. వెరైటీలోంచి ఏరుకోవడం కష్టమైంది. తర్వాత అందగాడు ఏ పాత్రకైనా ఒదిగిపోయి ఏకైక వ్యక్తి రామారావు గారు. చాలా ఇది ఉంది ఆయన ఫేస్లో.
కాబట్టి దాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఏదో ఆల్రెడీ కార్టూన్ లాగా ఉన్న వ్యక్తులు ఉంటే కార్టూనిస్ట్ వరకు ఈజీ అవుతుంది. అట్లా ఉంటారా సార్ మనుషులు కార్టూన్ లాగా? ఉంటారు. అందుకే నాకు చాలా మంది చాలా సరదాగా రే నీ కార్టూన్ మొహం నువ్వును ఏంట్రా అని తిడుతూ ఉంటారు. ఎందుకు వచ్చింది అది? అట్లా అనడం మంచిదో కాదో తెలియదు కానీ, మంచిది కాదు కానీ ఉంటారు. ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారింటికి ఒక పెద్ద మనిషి వచ్చేవారట. రోజు వచ్చి టీలు తాగడం, పేపర్లు చూసి వాళ్ళ తండ్రితోనో అన్నయ్య గారితో కబుర్లు చెప్పి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతుంటే ఈయనకు మేకలాగా కనిపిస్తున్నాడు ఆయన. సేమ్ మేకలాగానే ఆయన ముఖం వచ్చేటట్టేసి ఏదో మెచ్చుకుంటాడేమో అనుకొని చూపెట్టాడు. పాపం పిల్లవాడు ఆయన అప్పటికి. బాగా కోపం వస్తుంది ఆయనకు. అట్లా కొందరు కార్టూన్ ఫేస్లో ఉన్నవాళ్ళు ఉంటారు. స్టడీ చేస్తే మిగతా వాళ్ళు కూడా దొరుకుతారు. ఇందిరాగాంధీ అందమైన వారు, ఆమెను కార్టూన్ చేశారు కదా. అట్లా చాలామందిని అసలు కార్టూనే కాని వాళ్ళను ఇట్లా చేయొచ్చా అనేటట్టుగా వస్తుంది. కొందరికి కష్టపడితే వస్తుంది, రాకుండా ఎవరు పోరు. అట్లా అయితే వాళ్ళను అదంతా గుర్తించాలి. కార్టూనిస్ట్ అనేవాళ్ళు కూర్చుంటే ఎట్లా కూర్చుంటారు. బాల్ ఠాకరే కార్టూనిస్టు. ఆయన ఎస్పి చవాన్, వైబి చవాన్ వీళ్ళు ఎవరిని వేసినా కూర్చుంటే ఎట్లా కూర్చుంటారు, నిలబడితే ఎట్లా నిలబడతారు, పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా వేసేవారు. మాట్లాడుతుంటే ఎట్లా వెళ్తారు, మేనరిజం ఎట్లా ఉంటుంది, కోపం వస్తే ఎట్లా ఉంటారు, నవ్వుతే ఎట్లా ఉంటారో వేసేవారు ఆయన. అంటే అంత డీప్ స్టడీ ఉంది ఆయన మనిషి పట్ల. మీకు బాగా కష్టపెట్టిన మొహం అంటే ఒక 10 సార్లు, మీరు 100 సార్లు అన్నారు కదా, అంటే అన్ని సార్లు వేసినా కూడా తర్వాత మీకు గ్రిప్ వచ్చేసింది దాని మీద, కానీ కష్టపడ్డారు మొదట. అంటే కళ్ళు మూసుకొని కూడా వేయగలిగేవాడిని తర్వాత. అది ప్రాక్టీస్ వల్ల వచ్చింది. కానీ ప్రాక్టీస్ లేకుండానే చూడగానే ఈజీగా వేసేసే ఒక రాజకీయ ప్రముఖుడి ఫేస్ ఏంటి అని అంటున్నా. అట్లా చాలా ఉంటాయింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ కార్టూన్లు చూసి ఉంటాం. ఓకే, ఎంతో అంతో అది వస్తుంది, ఇట్లా ఉంది కదా ఆయన ముక్కు, చెవులు ఇట్లా ఉన్నాయి కదా, కళ్ళు ఇట్లా ఉన్నాయి కదా, జుట్టు ఇట్లా ఉంది కదా అని వస్తుంది. అది అంతకుముందే ఉన్నవాళ్ళు. అంటే నేనే ఆరంభంగానే నేనే ఎండ్ కాదు కదండి. అంతకుముందు కూడా చూసి ఉంటాను. గొప్ప గొప్ప కార్టూనిస్టుల కార్టూన్లు చూసి ఉంటాను నేను. నిజానికి చాలామంది కార్టూనిస్టుల కంటపడ్డానికి భయపడతారు. ఎందుకు భయపడతారు అని అంటే వాళ్ళకి లోపల ఒక చూపు ఉంటుంది. మనిషిని చూడగానే నిజానికి అతనితో మనకు సంబంధం లేకపోయినా, బంధువు అయినా సరే, ఎవరైనా సరే, మొదట కార్టూన్ని ఊహించుకునే ప్రయత్నం చేస్తారు. నేను ఒకరిద్దరు నాకు కార్టూనిస్ట్ మిత్రులు ఉన్నారు. నువ్వు ఇలా కనబడతావు, నీ కళ్ళు చిన్నవి, అది ఇది, నీ ఇట్లా వేస్తే ఇది ఉంటావు, బాబాయ్ నీ కార్టూన్ వేస్తే మాత్రం నువ్వు నన్ను కర్ర తీసుకొని కొడతావు అని కూడా అనేవాళ్ళు ఉంటారు. అట్లా మీకు ఒక అంతర్నేత్రం ఉంటుంది కదా సార్ లోపల. వ్యక్తుల్ని కార్టూన్లుగా ఊహించుకునే ఒక 40 ఏళ్ళుగా మీరు దాంట్లో ఉన్నప్పుడు ఏ బొమ్మ ఏ అవసరం వస్తుందో తెలియదు కదా మనకి. అలాంటప్పుడు అలాంటి అంతర్నేత్రం ఒకటి ఉంటుందిగా. ఏం లేదండి, పాటలు పాడే వాళ్లకు ఎక్కడ రాగం ఎత్తుకోవాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ సాగించాలి అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది కదండి. ఇది కూడా అంతే, ప్రాక్టీస్ ద్వారా. అది వెయ్యకపోతే నాకు తిండి ఉండదు, జీతం రాదు, పేలదు కార్టూను. కాబట్టి 1, 2, 3, 4, 10, 20 సార్లు ప్రాక్టీస్ చేస్తాను. రాకపోతే వచ్చిందనుకోండి, అంటే ఇదివరకు ఎవరైనా వేసిన కార్టూన్ల వల్ల రావడమో బట్టి ఇన్ఫ్లుయెన్స్, వాటిని కాపీ చేయడం కాదు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల రావడమో, లేకుంటే ఆ ముఖాలే అట్లా ఉండటము, కాబట్టి వచ్చేస్తుంది క్యారికేచర్ అనేది. మీకు తెలుగులో ఇష్టమైన కార్టూనిస్ట్ ఎవరైనా ఉన్నారా సార్? ఎవరు ఆ రోజు బాగా పేలితే వాళ్ళు ఇష్టమైన వాళ్ళండి. అంటే పర్మనెంట్గా ఇతను బాగా గీస్తాడు ఇట్లా అనేది పైకి వస్తాడు. నా పట్ల ఎవరికి ఉండదు, నాకు ఎవరు ఉండరు. ఎవరు ఆ రోజు బాగా వేస్తే వాళ్ళే మంచి కార్టూనిస్ట్. మీరు అంటే మొత్తం జాతీయ వ్యాప్తంగా లేకపోతే అంతర్జాతీయ వ్యాప్తంగా పత్రికలని చూస్తూ ఉంటారు. అట్లా మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే కార్టూనిస్ట్ ఎవరైనా ఉన్నారా సార్? అట్లా లక్ష్మణ్ గారు ఉన్నంతకాలం ఆయన కార్టూన్లు ఫాలో అయ్యేవాడిని, రెగ్యులర్గా రోజు చూసేవాడిని. తర్వాత ఏమో అబూ అబ్రహం, తర్వాత ఏమో ఓవి విజయన్ గారేమో తెలుసు నాకు. నా టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని న్యూస్ టైం కార్టూన్స్ వేసేవారు ఆయనేమో తెలుసు. మిగతా సుధీర్ ఈ మధ్య చనిపోయారు. ఆయన తెలంగాణ ఉంది కాబట్టి బహుశా ఎప్పుడో ఆయన తెలుగువారు అయి ఉంటారు. ఆయన
సురేంద్ర బాగా వేస్తారు హిందూలో. ఆయన కార్టూన్లు కూడా వేసేవారు, తెలుగువారు. ఆయన కార్టూన్లు చూసేవాడిని రెగ్యులర్గా. తర్వాత బ్యాంకాక్ పోస్ట్ కార్టూన్స్ రెగ్యులర్గా చూసేవాడిని. అప్పుడు అనూప్ అనే ఆయన వేసేవారు, నోప్ అనే పేరుతో వేసేవారు. ఆయన కార్టూన్లు రెగ్యులర్గా చూసేవాడు. ఆయన సండే 8 కాలాల కార్టూన్లు వేసేవారు. మీరు చెప్పిన వాటిలో 2-3 పేర్లు తప్ప మిగతా పేర్లేమి నేను పోల్చుకోలేకపోతున్నా సార్. అంటే నాకు తెలియదు, మీరు ఫాలో అవుతున్నారు, అందుకే నేను కొత్త విషయాలు మీ దగ్గర నుంచి తెలుసుకున్నాను ఉద్దేశంతో. అది వేరండి, చాలా కార్టూనిస్టులు ఉన్నారు, వందలాది మంది ఉన్నారు. మీకు విచిత్రం చెప్తా. సెకండ్ వరల్డ్ వార్లో పైనుంచి బాంబులు పడుతుంటే ఆఫీస్కి వెళ్ళి కార్టూన్లు వేసిన వాళ్ళు ఉన్నారు, కార్టూనిస్టులు, మహానుభావులు. ఒక చేత గన్ను పట్టుకొని వార్ చేస్తూ ఇంకో చేత కార్టూన్ వేసి పేపర్కి పంపించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రష్యాలో కుక్రునిస్కీ అని కార్టూన్లు వేసేవారు. ఒకే పేరులాగా అనిపిస్తుంది మనకు, కానీ 3 కార్టూనిస్టులు వాళ్ళు. ఆ కార్టూన్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళు విచిత్రంగా, పెయింటర్స్ వాళ్ళు, పెయింటింగ్ చేసి పెయింటింగ్స్ వేసేవాళ్ళు. వాళ్ళు ఎట్లా వార్ స్టార్ట్ అయితే అట్లా పోస్టర్ డిజైనర్స్ అయ్యారు. పోస్టర్ డిజైనర్స్ నుంచి కార్టూనిస్టులు అయ్యారు. ఎవరు వేసినా కూడా కుక్రునిస్కీ పేరే పెట్టేవాళ్ళు. ఆ 3లో ఎవరు వేసినా అదే పేరుతో వచ్చేది. తర్వాత వార్ తగ్గుతుంటే, రెడ్ సైన్యం గెలుస్తుంటే, ఎర్ర సైన్యం గెలుస్తుంటే మళ్ళీ పోస్టర్ డిజైనర్స్ అయ్యారు, మళ్ళీ పెయింటర్స్ అయిపోయారు. అలా సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. అదే కాలంలో డేవిడ్ లో అని ఉండేవారు, బ్రిటిష్ కార్టూనిస్ట్, ఇంగ్లీష్. ఆయన్ను తలనరికి తీసుకురమ్మని హిట్లర్ ఆదేశించాడు. హిట్లర్ మీద అన్ని కార్టూన్లు వేశారు. స్టాలిన్ మీద కూడా వేశాడు, హిట్లర్ మీద కూడా వేశారు. నియంతల మీద కార్టూన్లు వేసారని చిన్న విషయం కాదు. అయితే స్టాలిన్ కోపగించుకోలేదు, నవ్వి ఊరుకున్నారు. హిట్లర్ ఏమో బాగా కోపానికి వచ్చారు. ఈవినింగ్ పోస్ట్ అని పత్రిక ఉండేది, దాంట్లో వేసేవారు. ఇంకొక కార్టూనిస్ట్కు ఒక ఐలాండ్ కొనుక్కున్నాడు, ఐలాండ్ మీద ఉండేవాడు. పొద్దునే లండన్ నుంచి ఆయనకు పేపర్స్ తీసుకెళ్ళేది హెలికాప్టర్, పేపర్లు వేసి వచ్చేది. మళ్ళీ 4 o'clock వెళ్ళి మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళి ఆయన కార్టూన్ ఇస్తే అది తీసుకొచ్చి పేపర్లో ఇచ్చేది. అట్లా స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలోనే వ్యాగబోండ్స్ కూడా ఉన్నారు. అట్లా తిరుగుతూ ఒక కార్టూన్ ఏదన్నా పేపర్లో అమ్ముకొని దాంట్లో వెళ్ళి హోటల్లో ఏది దొరికితే అది తిని రోడ్ల మీదనే జీవితం గడిపిన కార్టూనిస్టులు కూడా ఉన్నారు. హీత్ అనే ఆయన అట్లాంటి మనిషి దాదాపుగా. మీ మీద అత్యంత ప్రభావం చూపిన కార్టూనిస్ట్ ఎవరైనా ఉన్నారా సార్? వాళ్ళ జీవితం, వాళ్ళ జీవితం నా మీద ఎక్కువ ప్రభావితం చూపింది, నేను 2 రోజులు నిద్రపోలేకపోయాను, అట్లా ఏమైనా ఉన్నాయా? లేదు, నేను ఎవరిని గురువుగా భావించానండి, నేను ఎవరిని శిష్యునిగా భావించాను. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉదాహరణగా చెప్తా సార్. మీ సిబ్లింగ్స్ ఉండొచ్చు 4, ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4. వాళ్ళంతా ఇదే బిజినెస్లో ఉన్నారా? ఇప్పుడు ఇక్కడే ఉన్నారా కూర్చొని? లేదు కదా. అంటే మీ దారి మీరు ఎత్తుక్కుంటారు. మీ ఫాదర్కు కానీ మదర్కి కానీ మీరు ఫలానా కావాలని, లేకుంటే వాళ్ళతోనే ఉండాలని, వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేసుకోవాలని, లేకుంటే కలెక్టర్ కావాలనో ప్రైమ్ మినిస్టర్ కావాలనో ఉంటుంది. అది అయ్యారా? లేదు కదా. ఇది కాలేదు, అది కాలేదు. మీ దారి మీరు ఎత్తుక్కున్నారు. అట్లాగే నా దారి నేను ఎత్తుక్కుంటా. ఇంకొకరి అనుభవం నా అనుభవం కాదు, నా అనుభవం ఇంకొకరి అనుభవం కాదు. నేను అన్ని వ్యవసాయ పనిముట్లు చూసా, నేను వాటిని ఎలా తయారు చేస్తారో చూసా ఊర్లలో, గ్రామీణ జీవితంలో. అట్లాగే వ్యవసాయం ఎట్లా చేస్తారు, తర్వాత సిటీకి వచ్చిన తర్వాత సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది, మిషనరీస్ ఎట్లా పనిచేస్తాయి, ఏరోప్లేన్ ఎట్లా ఉంటుంది, దాన్ని అది ఏరోప్లేను వెనక్కి వెళ్తుందా, ఎప్పుడన్నా చూసారా వెనక్కి వెళ్ళడం? ఇలాంటివన్నీ ఉంటాయి కదా. తర్వాత ఈ ఊర్లో ఉన్నప్పుడు ఒక రకం చదువు, నాకు ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు, మా ఇంట్లో ఎవరికి ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు. ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు. మేము ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకపు చదువు, అంటే
శతకాలన్నీ చదివించారు, భాగవతం చదివించారు, అట్లా కొంచెం ఉర్దూ రాయడం ఎట్లా నేర్పించారు, ఇట్లా ఏదో చేశారు. అదే బ్యాక్గ్రౌండ్ ఇంకో ఆర్టిస్ట్కి దొరుకుతుందా? లేదు కదా. వాళ్ళది నాకు దొరుకుతుందా? వాళ్ళు ఏమేమి చూశారు, ఏమేమి అనుభవించారు, వాళ్ళకి ఎలాంటి సాహిత్యం తెలుసు, ఎలాంటి ఆర్ట్ తెలుసు, అవి నాకేం తెలుస్తుంది? అయితే వాళ్ళు దాంట్లోంచి తీసుకోవాలి కదా. మన అనుభవాల్లోంచి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? సో కాబట్టి రెండు జీవితాలు ఒకటి కాదు కాబట్టి టీచర్లు లేరు, నేనెవరికి టీచర్ను కాదు, నాకు గురువులు లేరు, నేనెవరికి గురువును కాదు. బాగా ఉందనుకోండి, మంచి పాట ఉందనుకోండి, ఎంజాయ్ చేస్తాం కదా. మంచి సినిమా ఉందనుకోండి, ఎంజాయ్ చేస్తాం, మళ్ళీ చూస్తాం వీలైతే. మంచి కార్టూన్ ఉందనుకోండి, మళ్ళీ మళ్ళీ చూస్తాం. అంతేగాని పూజించడం అనేది చాలా తప్పండి. మీరు వ్యక్తి పూజకి వ్యతిరేకం? పూజకే వ్యతిరేకం, ఇంకా వ్యక్తి తర్వాత. బాగుంది. ఈ భావాలన్నీ మీకు రావడానికి ఏంటి కారణం సార్? మీరు కారణాలు ఎందుకు ఎతుకుతారు? ఇప్పుడు ఒకటి, ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని అడుగుతారు, గురువా అని అడిగారు. ఇట్లా మాట్లాడితే మాట్లాడడానికి కారణాలు ఎవరు అని ఎత్తుకుతున్నారు. ఎట్లా ఉంటుంది అది? మనకేం రాదా? మనమేం నేర్చుకోమా? అంటే పుట్టుకతో ఎవరు కూడా వ్యక్తి పూజకి, ఇప్పుడు చుట్టుపక్కల అంతా ప్రపంచం అంతా ఒకలా ఉన్నప్పుడు మనం లేదు నాటి నుంచి నేటి వరకు అన్ని సమాజాల్లో, అన్ని మతాల్లో మతానికి వ్యతిరేకత, పూజలకు వ్యతిరేకత అన్నీ ఉన్నాయి. వాళ్ళ సాహిత్యాన్ని నాశనం చేశారు, పనికి రాకుండా చేశారు, లేకుండా చేశారు. కానీ చార్వాకులు ఉన్నారు కదా కదా, వాళ్ళు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు. నాస్తికుడు అనే మాట ఎట్లా పుట్టింది? చార్వాకుల దగ్గర ఉన్నారు కాబట్టి పుట్టింది కదా. బౌద్ధుడు అనే మాట ఎట్లా పుట్టింది? ఉన్నారు కాబట్టి పుట్టింది కదా. దేవుడు లేడు అని చెప్పారు, ఉంటే చూపెట్టండి అన్నాడు. ఉన్నవాడు ఆ కాలంలోనే వేమన ఉన్నాడు. మతాన్ని, పద్ధతులను అన్నిటినీ క్వశ్చన్ చేశారు. వేమనకి ఎవరు చెప్పారు? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏం చెప్తారు? కార్ల్ మార్క్స్కి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? హెగెల్కి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? లెనిన్కి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? గాంధీ మహాత్ముడికి ఎవరు ఇన్ఫ్లుయెన్సు? వాళ్ళు ఒక్కరే ఎందుకున్నారు? ఇట్లా రకరకాల, అంటే వాళ్ళతో పోల్చడం కాదు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. ఎవరికి వాళ్ళు తన్నుకు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి సొసైటీలో, ఉంటాయి కదా. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళ నుంచి తెలుసుకోవచ్చు. ఒక మాట ఏదైనా మనకు రాదు, ఒక మీటింగ్కి వెళ్తాం, ఒక మాట మాట్లాడతారు, అది తెలుసుకొని వస్తాం. ఆయన నాకు గురువు అయిపోతాడా? కాదు కదా, అస్సలు గురువు కాడు కదా. ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు స్టేజ్ మీద, పోడియం దగ్గర మాట్లాడుతుంటే ఆ మాట విన్నాను, ఇంట్లో వచ్చి దాని అర్థం తెలుసుకున్నాను, అది మళ్ళీ నేను వాడాను. నాకు ఇంకా ఆయన గురువా? కాదు కదా. అట్లాగే ఒక లైన్ దగ్గర కానీ, ఒక చెమక్కు దగ్గర కానీ సొసైటీలోంచి తీసుకుంటుంటాం. నది నుంచి నీళ్లు తాగితే నది మన గురువా, దేవుడా, దేవతనా? దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నాకు ఏం పేచీ లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. అది నీళ్ళు ఇస్తుంది కాబట్టి దేవత, సూర్యుడు వెలుతురిస్తున్నాడు కాబట్టి దేవుడు, చంద్రుడు దేవుడు, అంత నమ్మకాలు ఉంటాయి. అయినంత మాత్రాన్ని నేను వద్దంటే ఊరుకుంటాడా చంద్రుడు కానీ, సూర్యుడు కానీ? నువ్వు వాళ్ళ వెన్నెలను అనుభవించావు, దాన్ని చూసి చేసావు, దాన్ని పూజించను, లేకుంటే గురువుగా భావించు అని అంటే ఎట్లా? మీరు వెళ్తుంటే దారి అడుగుతారు, దారి చెప్తారు, అది మార్గదర్శి మనకు. అట్లయితే ప్రతి రాటబల్లో మార్గదర్శి. విజయవాడ ఇన్ని కిలోమీటర్లు ఉంది అనే ప్రతిది కూడా మీకు మార్గదర్శే కదా. అట్లా తీసుకుంటామండి తీసుకుంటాం సార్. కార్టూన్ల రంగంలోకి మీరు రావడానికి సార్, అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇంకా నేను కార్టూన్ నాకు ఇష్టము, ఇంకా నేను దాంట్లోనే స్థిరపడాలి అని అనుకున్నారా, లేకపోతే ఇంకేదన్నా? లేదు, లైఫ్లో అన్ని యాక్సిడెంట్స్, ప్రతిదీ యాక్సిడెంట్. నేను ఇంజనీర్ అవుదాం అనుకున్నాను సార్. అదే అలాంటిది ఏదో ఉంటుంది, చదువుతున్నా, వాళ్ళు చదువుతున్నట్టే నేను చదువుకుంటున్నా. వాళ్ళు ఐఏఎస్లో అవన్నీ రాశారు,
నాకు కూడా అట్లా ఉండాలి, కానీ నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవనే సంగతి నాకు తెలుసు. ఇంజనీరింగ్ కాకపోతానా అనే ప్రయత్నంలో ఉన్నాను. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కూడా రాశాను. ఏదో కాలేజీలో చేరగానే నాకు ఆస్మా వచ్చింది. ఆస్మా వచ్చి కాలేజీకి వెళ్ళాల, అంతే కదా సార్. మధ్యలో ఆపేసిన తర్వాత సితారా పత్రిక ఉండేది ఒకటి, ఈనాడు వాళ్ళది సినిమా పత్రిక. దాంట్లో లేఅవుట్ అంటే కాగితాలు పేస్ట్ చేయడానికి, హెడ్డింగులు రాయడానికి, తుడపడానికి, స్పెల్లింగ్స్ కరెక్ట్ చేయడానికి ఉద్యోగం ఉంది. దానికి వస్తే మా అన్నయ్య తనే అప్లై చేశాడు, నేను కాదు. నీకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎక్కడ బొమ్మలు ఏమేయలే కానీ ఇంట్రెస్ట్ ఉంది కదా, అక్కడ నేర్చుకోవచ్చు కదా, ట్రైనింగ్ అన్నారు. అంటే నేను ట్రైనింగ్ అనుకుని వెళ్ళా. నీకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సాలరీ అంటే, నేనే మీకు ఇవ్వాలనుకున్నాను అన్నా. నాకు అప్పటికి ఉద్యోగం అవసరం లేదు అప్పటికి. అంటే సెటిల్డ్ అంత ఫ్యామిలీ పరంగా అన్నయ్య అప్లై చేశారు. వచ్చి చలసాని ప్రసాదరావు గారు ఇంటర్వ్యూ. అవునట. అయితే ఆయన బుక్స్ అప్పటికే చదివి ఉన్నా. ఓకే. కళ అని మ్యాగజైన్ తీసుకొచ్చేవారు అప్పుడప్పుడు. అదొకటి, రష్యన్ చిత్రకళ, భారతీయ చిత్రకళ, ఇవన్నీ ఉన్నాయో అంతకుముందు రాసినవి ఉన్నాయి. ఆయన బుక్స్ చదివా. ఆ బుక్స్ చదివానంటే, నువ్వు చదివావా, నీ ఏజ్ ఎంత, ఇదంతా అడిగారు ఆయన. అడిగి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నాకు బొమ్మ రాదు, ఏదో పిచ్చిగీతలు గీసొచ్చా, ఇట్లా అంతా పాడు చేసావు, నీకేమొచ్చేయని రాదు అంటే, ట్రైనింగ్ అన్నారు కదా అన్న. అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, నేను ఇవ్వాలనుకున్నా, నేను ఇచ్చి చేరాలి, ఇన్స్టిట్యూట్లో చేరుతున్నట్టుగా చేరాలనుకున్నా అన్న. నవ్వారు ఆయన. నవ్వి, ఇది జాబ్ నాయన, అట్లా రాస్తాం కానీ ట్రైనింగ్ అదేముండదు, నువ్వు రేపటి నుంచే పని చేయాలి అని 200కు నిర్ణయించారండి. 200తో మీరు జాయిన్ అయ్యారు లేఅవుట్ ఆర్టిస్ట్గా. అంటే డైరెక్ట్గా కార్టూనిస్ట్గా అయితే వెళ్ళాల. ఆ లేఅవుట్ లెటరింగ్ అది నాకు రాలేదండి, నా రాత బాగుండదు. అయితే నీకు పని రాదు పొమ్మన్నారు. ఇంకా కొంతకాలం వాళ్ళు కూడా పాపం 2 years భరించారు, 1.5 year 2 years భరించి నీకు రాదు, వెళ్ళిపోమ్మని నోటీస్ కూడా ఇచ్చేశారు. నాకేముంది, మళ్ళీ వచ్చి చదువుకోవచ్చు, తిండికి తిప్పలేదు అనే హాయిగానే ఉన్నాను. అయితే అప్పుడు రామోజీరావు గారు పిలిచారు. నువ్వు ఇక్కడ అక్కడ అంటే విపులలోను, చతురలోను, సితార్లోను వేసిన కార్టూన్స్ చూసి ఈ లేఅవుట్ కన్నా ఎక్కువ వాటికి ప్రాధాన్యం ఇచ్చేవాడిని. అట్లా కార్టూన్లు వేయడానికి, ఇలస్ట్రేషన్స్ వేయడానికి దానికి ప్రాధాన్యం ఇచ్చేవాడిని అవకాశం దొరికితే. అయితే అవి చూశాను నేను అని ఆయన పిలిచారు. పిలిచి ఇది సంగతి అనేది అప్పుడు ఈనాడు అని పెట్టేవాళ్ళు లోగో పెట్టి, బాంబే నుంచి కార్టూన్స్ తెప్పించుకొని దాంట్లో తెలుగులో క్యాప్షన్ రాంభట్ల కృష్ణమూర్తి గారు రాసేవారు. అయితే అది ఆపేసి నా కార్టూన్లు స్టార్ట్ చేశారు. ఇది సంగతి అనే పేరు మీరే పెట్టుకున్నారు? ఇది సంగతి నాతో వచ్చింది, నేనే పెట్టాను, నాతోనే వచ్చింది ఇది సంగతి. అంతకుముందు ఉందో గుర్తులేదు. మొత్తం మీద అంతకుముందు అయితే ఈనాడు అని ఉండేది, ఇది సంగతి అనే పేరుతో స్టార్ట్ అయింది. అయినాక ఆ తర్వాత నాకన్నా సీనియర్ కార్టూనిస్ట్ ఉన్నారు, బాగా పాపులర్ ఆయన, పెద్ద మనిషి, పాపగారు అని ఉండేవారు. పేరు ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. పిల్లల పుస్తకాలు వేశారు, పిల్లల మ్యాగజైన్స్కి పాపగారు తర్వాత వేశారు, చాలా వేశారు. ఆయన చాలా వర్క్స్ చేశారు. ఆయన కార్టూన్స్ వేసేవారు, వారానికి 3-4 కార్టూన్స్, మెయిన్ కార్టూన్స్, పెద్ద కార్టూన్స్ వేసేవారు. వారు వెళ్ళిపోయారు. ఓకే. వారు వెళ్ళిపోయిన తర్వాత వారి దగ్గరికి కూడా నేను తక్కువ సార్లు వెళ్ళా, ఎందుకంటే భయపడేవాడిని. పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే సీరియస్గా వర్క్ చేసుకుంటున్నారు, డిస్టర్బ్ అవుతుందేమో అని చాలా తక్కువ సార్లు వెళ్ళా. అయితే రవి అని ఒక సీనియర్ చీఫ్ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన తీసుకెళ్ళారు రామోజీరావు గారి దగ్గరికి. అయితే వేస్తావా అంటే వేస్తానని అప్పటి నుంచి వేస్తున్నా. పాపగారు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కార్టూన్లు కూడా నన్ను వేస్తావా అన్నారు, ట్రై చేస్తానన్నాను, వేసాను, సక్సెస్ అయినాయి. అయినాక అప్పటి నుంచి
నేను వెళ్ళేది. ఇది ఆదివారం ఆదివారం సండేలో, అంటే ఈనాడు సండేలో ఆ 3 వెంట్రుకల పిల్లవాడి బొమ్మ ఉంటుంది చూసారా, బాలు అని పేరు పెట్టారు అని అంటారు. దాని కథ ఏంటి సార్? అసలు దాని వెనక ఏంటి? ఆ బొమ్మ ఉంటే బాగుంటుంది సండేలో అని ముందు ఎవరు నిర్ణయించారు? అది సండే ఏం చేశారంటే పెద్ద పేజీలు 4 పేజీలు వేసేవాళ్ళండి. దాని నుంచి మ్యాగజైన్కి మార్చారు కలర్ పేజీతో 1/4 డెమ్ చిన్నది సైజు, దానికి మార్చి 32 పేజీలు. దాంట్లో అది ఉంటే బాగుంటుందని ఆయన రామోజీరావు గారికి ఏదో ఐడియా వచ్చింది, పిల్లల పేజీలో అది అట్లాంటిది ఉంటే బాగుందని. ఆయన ఏవో అలాంటివి సిమిలర్ థింగ్స్, నాట్ ఎగ్జాక్ట్లీ అది కాదు, అయితే సిమిలర్ థింగ్స్ ఏం చేశారు, సిమిలర్ ఇలస్ట్రేషన్స్ కార్టూన్స్ నాకు చూపెట్టి ఇట్లాంటిది వేయగలవా అంటే నేను అవన్నీ పట్టుకెళ్ళిపోయి కాసేపు చూసి ఇది తయారు చేశా. అమ్మాయి ఒకటి అబ్బాయి ఒకటి 2 తయారు చేసి, అమ్మాయిది కూడా కొన్ని రోజులు వేసి మానేసా, ఒకటే క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని ఇది కంటిన్యూ చేశా. అట్లా వెళ్ళొచ్చేదాకా వేస్తూనే ఉన్నాను. అవి ఆ పిల్లవాడి అమాయకత్వంలోంచి వచ్చే కామెంట్స్ ఉంటాయి కదా, అవి అసలు అట్లా పగలబడి నవ్వేలాగా అలా వెళ్ళిపోతాయి మొహం మీద, మతాబుల్లాగా. థ్యాంక్ యూ. దానికి ఏమన్నా అంటే సార్, నేను అంటే సీరియస్ కార్టూన్లు వేసే మీరే మళ్ళీ పిల్లలకు సంబంధించి వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఆ స్థాయికి వెళ్ళి ఆ పిల్లల మనస్తత్వాన్ని, ఆ అమాయకత్వాన్ని అర్థం చేసుకొని, ఆ సున్నితత్వాన్ని మళ్ళీ మీరే ఇక్కడ అదే స్థాయిలో పేలిపోయేటట్టు కార్టూన్లు వేశారు. ఈ రెండింటికి తేడాని ఎట్లా సార్? నేను అంత ఆలోచించలేదండి, మీరు చెప్పినంత ఆలోచించలేదు. నదీనాం సాగరోగతి అని ఇంట పడ్డ తర్వాత కొట్టుకుపోవడమే కదా. అయితే మన లోపల ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత ఎదిగామని మనం అనుకుంటున్నా కూడా బాల్య స్మృతులు, పిల్లలు ఉంటారు. మన లోపల మిస్ అయిన పిల్లలు కూడా ఉంటారు. ఇది మిస్ అయ్యాం కదా, అది మిస్ అయ్యాం కదా అనుకునే పిల్లలు కూడా ఉంటారు. బహుశా అవి బయటకు వస్తాయేమో. చాలా గొప్ప, ఇప్పటికి కూడా బొమ్మను మర్చిపోలేము సార్. అది థ్యాంక్స్ అండి. ఇప్పటికీ అలా నిలిచిపో. ఒక గజల్ ఉంది, వినే ఉంటారంతా. ఓ కాగజ్కి కస్తీ, ఓ బారిష్కి పానీ, నా సంపద అంతా ఇచ్చేస్తాను, అన్నీ నీకు ఇచ్చేస్తాను, ఆ బాల్యాన్ని నాకు ఇవ్వు అన్నాడు. అట్లా ఆ బాల్యంలోకి వెళ్ళిపోవడానికి అందరూ ఇష్టపడతారు కదా. ఒక్క బొమ్మ వేసేటప్పుడన్నా వెళ్ళిపోతే ఏమవుతుంది? అయితే దాని వెనక థియరిటికల్గా ఇంత ఏమీ లేదు, వెయ్యాలి అంతే. సార్, కార్టూన్ల మీద ఇంత కసిగా, ఇంత పట్టు, నిజానికి శ్రీధర్ కార్టూన్ గొప్ప అంటే నేనైతే శ్రీధర్ కార్టూనే గొప్ప అన్నంతగా మీరు దాని మీద కృషి చేశారు. ఇంత పట్టుదల, ఎవరికైనా సరే వృత్తి మీద పట్టుదల ఉంటుంది, నేను లేదనట్లా. కానీ అంతకు మించి అంటే జీవితం అంతా కూడా దాన్నే ప్రేమించి ఉదయం లేచినప్పుడు సాయంత్రం దాకా ఇవాళ పేలిపోవాలా కార్టూన్, ప్రతిరోజు ఒక ఎగ్జామ్ లాంటిది కదా. ఇంత పట్టుదల మీరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దానికి ఏమైనా ప్రేరణ ఉందా? ఏముంటుంది, ఒకటేమో జాబు చేయాలి, ఇవాళ చేయాలి, రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి. అయితే 13 సంవత్సరాల పాటు నేను లీవ్ తీసుకోకుండా పనిచేసా. ఏ పెళ్ళికి వెళ్ళాలా, 13 ఏళ్ళు ఏ ప్రబోజనానికి వెళ్ళాలా, సండే నేను ఇంట్లో ఉండాలా. పొద్దున 7:30, 8కి వెళ్ళానంటే మళ్ళీ 11కో 12కో ఇంటికి వచ్చేవాడిని రాత్రి. అదే లోకంగా ఉండేది. ఆ తరువాత సండేస్ తీసుకోవడం ఆరంభించా. సరే, అంటే కార్టూను కాదు, దాంట్లో జాబు ప్లస్ కార్టూన్ 2 ఉంటాయి కదా. ఉద్యోగం అయితే మీరు ఇంత కష్టపడాల్సిన పని ఉండదు. ఉద్యోగం చేసుకుంటారు, పైగా ఏదో 4-5 వేసిస్తారు, వాళ్ళు మనమే కాదుగా మిగతా కార్టూనిస్టులు దగ్గరగా చూసినప్పుడు యాజ్ జర్నలిస్ట్గా కూడా వస్తారు, 4-5 ఏదో వేసుకుంటారు, ఆ రోజుకి ఏదో అయిపోయింది వెళ్ళిపోతారు. కానీ అట్లా కాకుండా ప్రతిరోజు ఒక ఎగ్జామ్ లాగా భావించి, పైగా నేను మీ గురించి విన్నప్పుడు ఆ కార్టూన్ల మీద గ్రిప్ సాధించడం కోసం, పట్టు సాధించడం కోసం మీరు మళ్ళీ పొలిటికల్ సైన్స్ చదవడం, నేను ఎక్కడో చదివాను. అది మీరు బహుశా ఈనాడులో ఆర్టికల్ రాశారనుకుంటాను, నేను అది చదివాను. రాశారు కదా సార్ ఆర్టికల్ మెన్షన్ చేశారు. సో దాని మీద గ్రిప్ సాధించడానికి మీరు చేసిన కృషి ఏంటి అనేది నా పాయింట్. అట్లా స్పెషల్గా ఏం లేదండి, మీకు బాధ్యత అప్పగిస్తాం. దాంట్లో
నాకు అవసరం ఉండదు, మీకు బాధ్యత ఇది చేసుకురండి అని చెప్పినప్పుడు. దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా మధ్యలో మీ కార్ బ్రేక్ డౌన్ అయినా లేకుంటే ఇంకెలాంటి కష్టాలు వచ్చినా కూడా మీకు అనుకున్న చోట దొరకకపోయినా ఇంకో చోట అది మీ బాధపడుతుంటారు. దాన్ని నాకు అవసరం ఏముండదు, కష్టాలన్నీ పడాల్సిందే. ఒకవేళ ఒప్పుకొని ఇది చేస్తాను అని వెళ్ళినప్పుడు అది అయితే దానికోసం పొలిటికల్ సైన్స్ చదవలేదు నేను. నాకు పాలిటిక్స్ ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. దాదాపుగా అంతా పాలిటిక్స్ చదువుతున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు అంటే 5-6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు చదువుతుంటే ఆ పేర్లన్నీ గుర్తుంచుకోవడం, ప్రైమ్ మినిస్టర్ పేరు, ప్రెసిడెంట్ పేరు, మినిస్టర్ల పేర్లు, సీఎం పేరు, ఇవన్నీ గుర్తుంచుకోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారని అనుకోవడం, అదంతా మొదటి నుంచి ఇంట్లో ఉంది. ఒక కల్చర్ ఉంటుంది కదా. పేపర్ చదువుతున్నారు మొదటి నుంచి. కొంచెం పెద్ద అయిన తర్వాత 10th క్లాసులకు అట్లా 9th క్లాస్ వచ్చిన తర్వాత మనమే చదువుకుంటాం కదా పేపర్. అయితే పాలిటిక్స్లో ఉన్నట్టు తర్వాత డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోవడం, ఇన్వాల్వ్ అవ్వటం, అదంతా ఉంటుంది, నేర్చుకునేది ఉంటుంది. అంటే మీరు పాలిటిక్సే కాకుండా సాహిత్యం కూడా విపరీతంగా ఇప్పుడు మాట్లాడుతుంటేనే మీరు ఎక్కడో పురాణాల్లోంచి శ్లోకాలు తీసి ఉటంకిస్తున్నారు, సామెతలు మాట్లాడుతున్నారు. తర్వాత చాలామంది రచయితల గురించి శ్రీశ్రీని బాగా చదివాను షరీఫ్ అని అన్నారు మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు. ఒక కార్టూనిస్ట్ ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉందా సార్? ఉంటుంది, చాలా చదవాల్సి ఉంటుంది. ఏంటి సార్ కార్టూనిస్ట్ లక్షణాలు ఎలా ఉంటాయి, బాగుంటుంది? ఒక ఎడిటర్ కన్నా పైన ఉండాలండి కార్టూనిస్టు. పైనే ఉంటాడు, ఎందుకంటే ఎడిటర్కు బొమ్మలేయడం రాడు, ఎడిటర్కు క్యారికేచర్స్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎడిటర్కు హ్యూమర్ తయారు చేయాల్సిన అవసరం ఉండదు. ఎడిటోరియల్ కామెంట్ చేస్తారు, అంతవరకు రాయడం వస్తే చాలు, పర్ఫెక్ట్గా రాయడం వస్తే చాలు. రాజకీయ అవగాహన, రాయటం 2 లక్షణాలు ఉండాలి. ఇవి కాకుండా మరో 3 లక్షణాలు కార్టూనిస్ట్కు ఉండాలి కదా. తర్వాత మీరు చదవలేదు, తెలుసుకోలేదు, అటు పాలిటిక్స్ కానీ, న్యూస్ కానీ, సాహిత్యం కానీ, బొమ్మల విషయంలో కానీ, మీ తలపైన ఎవరన్నా కాలు పెడతారు. ఒకసారి ఎవరన్నా మనకు ఒక ఐడియా ఇచ్చారంటే వాళ్ళు జీవితాంతం చెప్పుకుంటారు నేనే ఇచ్చాను అని కదా. వాస్తవం అది, అవును కదా. ఆ ప్లేస్లో మాత్రం మనం కుంగిపోతాం. ఎక్కడ కాలర్ ఎగరేసుకొని తిరిగినా కూడా వాళ్ళని చూస్తే మాత్రం కుంగిపోతాం కదా. అట్లా ఎందుకు ఉండాలి? ఒక ఎడిటరో అంటే సుప్రీం బాస్ ఎట్లాగో ఉంటారో, ఒక ఎడిటరో లేకుంటే సబ్ ఎడిటరో, చీఫ్ సబ్ ఎడిటరో, అసిస్టెంట్ ఎడిటరో మనకు చెప్పడానికి ఎందుకు రావాలి? ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళే మనల్ని అడిగే ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, గొడవలేదు, ఇంకా మీ జోలికి రారు, అక్కడ దాకా రారు. కాబట్టి నేర్చుకోవాలండి, ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి, ప్రతి జర్నలిస్టు నేర్చుకోవాలి. చదువుతూ ఉండాలి, బాగా అప్డేట్ ఉండాలి. తర్వాత ఎంతో అంతో సాహిత్యం తెలిసి ఉండాలి. అట్లాగే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ లాంటివి, హిందీ లాంటివి వస్తే అది మంచిదే. సార్ మీరు వేసిన కార్టూన్లన్నింటినీ కూడా ఒకే ఒక పుస్తకం వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో పుస్తకం వేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి మొదటి నుంచి. మీ అభిమానులు ఎవరైనా వేసుకుంటే మీకు ఇబ్బంది లేదా? మీ పర్మిషన్తో మీ అభిమానులు ఎవరైనా మేము పుస్తకం తీసుకొస్తామండి, అంతకుముందు ఉషోదయ పబ్లికేషన్స్ వాళ్ళు వేసిన పుస్తకం దగ్గర నుంచి, అది నాకు తెలిసి 80sలో ఆగిపోయింది అనుకుంటాను కదా, 80s దాకా ఆగింది. 80s నుంచి ఇప్పటిదాకా 2021లో మీరు ఉద్యోగం మానేశారు అనుకుంటా. 22 సార్? 21లో మీరు ఉద్యోగం మానేశారు. అప్పటిదాకా కూడా ఉన్న మిగతా సుప్రీం అది ఎడిటర్ల చాయిస్, వాళ్ళు ఏదో ఒక టీం పెట్టుకేసుకొని అట్లా వేసుకుంటే మీకు అభ్యంతరం లేదా? నాకు కావు కదా కార్టూన్స్. ఓకే, అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని మీరు సంస్థకి వేశారు కాబట్టి. సంస్థ వేసింది, సంస్థ నాకు నేను వేస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చింది కాబట్టి కాపీరైట్ వాళ్ళకు ఉంటుంది, నాకు కాదు. సరే, మీరు ప్రపోజల్ పెట్టచ్చా సార్? మాకు ఈ ఒక పుస్తకం వచ్చిందండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకో పుస్తకం వేస్తే బాగుంటుందని మీరు ప్రపోజల్ పెట్టగలరా, పెడతారా? లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి అది. సార్ అయితే నేను బుక్స్ రాశాను. అవును, మీరు ఫిక్షన్ వ్యాసాలు కదా? వ్యాసాలేమో చాలా రాశాను, హ్యూమర్ చాలా రాశాను. కానీ రచయితగా మిమ్మల్ని చాలా మంది కదా గుర్తించరు.
సార్ మరి ఏమేమి పుస్తకాలు ఉన్నాయి సార్ మీవి? నేను ట్రాన్స్లేట్ చేశానండి, 2 పుస్తకాలేమో ట్రాన్స్లేట్ చేశాను. ఒకటి గవర్నమెంట్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్లేట్ చేశా, గూగుల్ది. అదే దొరుకుతుంది బయట కొనాలంటే, నాదే దొరుకుతుంది, నా పేరుతో ఉండదు, సుబ్బు అని ఉంటుంది. తర్వాత సుబ్బు అనే పేరు దగ్గర నాకు కొద్దిగా ఆసక్తి ఉంది కాబట్టి అడిగాను, ఎందుకు ఆ పేరుతో వేశారు? అక్కడ ఉండి ఇలాంటి పనులు చేయకూడదు కదా. ఇప్పుడు సుబ్బు అనే పేరు మీదే అని ఇప్పుడు ఒప్పుకున్నారు కదా, మీకు చెప్తున్నా. అయితే అదొకటి. తర్వాత జంగల్ బుక్ ఒకటి ట్రాన్స్లేట్ చేశాను నేను. తర్వాత 1, 2 ఆస్కర్ వైల్డ్ కథలు చేశా. తర్వాత ఒకటి సగం చేసి ఊరుకున్నా. ఏంటి సార్ అది? మటిల్డా. లేదు, ఎందుకంటే పోగొట్టుకున్నా, చేసినంత ఓపిక లేదు ఇప్పుడు. తర్వాత ఏవో కొన్ని చెయ్యాలని పెట్టుకున్నాను, అవి చెయ్యలేదు. కుదిరితే చెయ్యొచ్చు. కొన్ని కార్టూన్లలో వేద్దాం అనుకున్నాను, కొన్ని బుక్స్ అట్లా కాలేదు పని. అయితే ఆర్ట్ పైన 2 బుక్స్ రాసా, ప్రింటింగ్ కోసం అట్లా ఉన్నాయి. వండర్ఫుల్. రెడీ అయినాయి మొత్తం. కొన్ని ఇలస్ట్రేషన్స్ కావాలి. ఆ ఇలస్ట్రేషన్స్, దానికి సపోర్టింగ్ ఇలస్ట్రేషన్స్, పెద్దవాళ్ళ ఆర్ట్ నేర్చుకోవడానికి, పిల్లల కోసం కాదు. ఓకే. తెలుగులోనే ఇంగ్లీష్లోనే రాసా. ఓకే. అది పూర్తిగా ఒక కంప్లీట్ కరదీపికలాగా ఉంటుందా సార్? అంటే జస్ట్ మీకు అభ్యంతరం లేదు? అది ఎట్లా ఉంటుందో నేను ఎట్లా చెప్తా, నాకు తెలిసినంత వరకు రాసా. ఓకే. ఓకే. వంట చేస్తాము, దాని రుచి రసికుడు చెప్పాలి కదా. నేను అట్లా చెప్పలేను కానీ రాసైతే పెట్టాను. సింపుల్ లాంగ్వేజ్లో రాసా, 2 భాషల్లో కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా. అవి ఒకటి పబ్లిష్ చేయాలి. ఆర్ట్ అనేది ఇంకొకరికి నేర్చుకునేదా సార్? అది అట్లా సాధ్యమా? ఆర్ట్ అందరిదండి, ఏ ఒక్కరి బాబు సొమ్ము కాదు. ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. ఏ ఒక్కరి బాబు సొమ్ము కాదు, అందరిది. అయితే మనం రకరకాల పనులలో పడి తిండి కోసం ఏం చేస్తామంటే అవన్నీ వదిలేస్తాం. తర్వాత ఇండియాలో వద్దు అనే చెప్పే కన్నా చెయ్యి అని చెప్పరు. వద్దు అనే, అటు వెళ్ళకు, ఇది చేయకు, అది చేయకు, పిచ్చోడివా బొమ్మలు వేస్తూ కూర్చున్నావు, పిచ్చోడివా కవిత్వం రాస్తావు. నాకు తెలిసిన ఒక మంచి కవిని వాళ్ళ తండ్రి కొట్టాడు కవిత్వం రాసినందుకు. అప్రిషియేట్ చేయాలా, కొట్టాలనా? కదా, కొట్టాలా, అప్రిషియేట్ చేయాలా? తండ్రిగా అప్రిషియేట్ చేయాలి. కొట్టాడు. అట్లాగే బొమ్మలు వేసేవాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. మీకు విషయం తెలుసా, బొమ్మలు వేసేవాళ్ళని ఉడతలు పెట్టేవాడు అంటారు. ఎందుకంటే వాడు ప్రొడక్టివ్ ఏది చేయడు కాబట్టి. అట్లా పనికి మాలిన పనులు గీస్తూ కూర్చుంటాడు వాడు, ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటాడు. తర్వాత ఉడతలు ఎందుకు పెడతాడంటే బ్రషెస్ కోసం, దాని తోకతో బ్రష్ చేయాలి, అందుగురించి ఉడతల వెంట పడేవాడు, అందుగురించి ఉడతలు పెట్టేవాడు. సార్ మళ్ళీ ఇలా అడుగుతున్నాను, మీరు అనుకోవద్దు, బట్ లోపం ఎక్కడుంది అంటే ఒక కళని ఎంటర్టైన్ చేయకుండా ఎప్పుడూ నెగిటివ్గా కామెంట్స్ చేసి వాళ్ళని అటువైపు వెళ్లకుండా అడ్డుకునే సంస్కృతి మనకు ఎక్కడి నుంచి వచ్చిందని మీ అబ్జర్వేషన్ సార్? జస్ట్ మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. 2 ఉన్నాయండి విషయాలు సార్. ఒకటి తిండి తల్లిదండ్రులను అట్లా చేస్తుంది. ఓకే. ఉపాధి, వాడు పనికి రాకుండా పోతాడేమో, వాడికి ఉపాధి దొరకదేమో. బీటెన్ ట్రాక్లో వెళ్తే అయిపోతుంది, అందరితో వెళ్తే 10th చేస్తాడు, ఇంటర్ చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, అమెరికా వెళ్ళిపోతాడు, అయిపోతుంది. డబ్బు సంపాదిస్తాడు, సెటిల్ అయిపోతాడు, తల్లిదండ్రులు పెళ్లి చేస్తాం, అయిపోతుంది. అది ఇటు వెళ్ళేసరికి కొంచెం దారి తప్పాడేమో అనే బాధ ఉంటుంది. ఒకటి సొసైటీ అట్లా ఉంది మొత్తం. కళలను తక్కువ చేస్తారు. అమ్మాయిలు వెళ్ళి డాన్స్ చేయనివ్వరు, అమ్మాయిలను బయటికి వెళ్ళనివ్వరు, పాటలు పాడనివ్వరు. ఎవరు ఎంత డైమండ్స్ బయటకు వచ్చేవాళ్ళో తెలియదు మనకు. అసలు మనం గొప్పవాళ్ళుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఉండేవాళ్ళ ఉండరా అణిచేయనట్టయితే ఎంత మంచి వాళ్ళు వచ్చేవాళ్ళో తెలియదు మనకు, ఎందుకంటే అణిచేశారు. అక్కడికి వెళ్ళి 2 విషయాలు. ఒకటి తిండి సంగతి, చెడిపోతాడేమో, దొరకదేమో, అన్నం దొరకదేమో అనే భయం ఒకటి. 2 సంస్కృతి అట్లాంటిది. తర్వాత 3వది మతం. అన్ని మతాలు కూడా ఆర్ట్స్ను తక్కువ చేస్తాయి. వాటి నియమాలు వాళ్ళకు ఉంటాయి, అది దాటితే శిక్షిస్తారు. ఇట్లా మతాలు
సంస్కృతి పరంగా, జీవనం పరంగా, బతుకు పరంగా ఏమైనాయంటే కళలు విరూపం అవుతూ వచ్చాయి. తర్వాత రాజులో, డబ్బులున్న వాళ్ళు పోషిస్తే కళలు ఉన్నాయి, లేకుంటే లేవు. కృష్ణదేవరాయలు ఎందుకు కనిపిస్తున్నాడు ఈ ఏరియాలో? మిగతా ఇంతమంది రాజులు ఉన్నారు కదా, అంత సాహిత్యం ప్రొడ్యూస్ కావాలి కదా, ఎందుకు కాలేదు? ఆయన ఒక్కడి దగ్గర ఎందుకైంది? ఆ కాలంలో మాత్రమే మహనీయులు పుట్టారా కదా? ఎందుకంటే పోషణ లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు సరైన రీతిలో ఆర్ట్స్ను, అంటే అన్ని రకాల ఆర్ట్స్ మీన్స్ పోషించినట్టయితే అన్నీ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది కదా. ఒక సినిమా యాక్టర్లకి ఎందుకుంది 100 కోట్లు, 1000 కోట్లు, 150 కోట్లు ఎందుకు తీసుకుంటున్నారు? మరి మామూలు ఆర్టిస్ట్కి ఎందుకు లేదు? సార్ ఒక మాట సార్, ఇప్పుడు మీరు కొన్ని సెటైరిక్ ఉండే వ్యాసాలు కూడా రాశారు సార్. అవును. అది ఏమైనా పుస్తకం తెస్తున్నారా సార్? ఆ ఇంట్రెస్ట్ లేదండి నాకు వెయ్యాలనేది. వెయ్యాలంటే ఇంకా దాంట్లో పడి తిరిగి అక్కడ తిరిగి పర్మిషన్ కోసం వాళ్ళని అడిగి, ఇక్కడ ఇస్తారు పాపం, ఇవ్వకుండా ఊరుకోరు. ప్రెస్ ఎంటబడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అంతా చేస్తూ ఉండాలి. నాకు అంత టైం ఉందా? నేను వీడియోస్ చేస్తున్నాను. ఆ పాలిటిక్స్లో ఏదో ఉన్న దాంట్లోనే వెతుక్కోమంటారు కదా, అవేవో చదువుతున్నాను, కొంచెం అర్థమవుతున్నాయి, దాంట్లో వీడియోస్ చేస్తున్నాను. అవును, రాజకీయ కామెంట్స్ చేస్తున్నారు మీరు ఆ వీడియోస్, పొలిటికల్. మీ రాజకీయ దృక్పథం ఏంటి సార్? రాజకీయ దృక్పథం ఏముంటుందండి, అంతా బాగా బతకాలని ఉంటుంది. నాకు ఒక్కడికే కాదు. నిర్మోహమాటంగా చెప్తున్నారు మీరు. నేను చూశాను మీ వీడియోస్ అన్ని. నిర్మోహమాటంగా ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న ఏదైతే తప్పు అయితే ఏదైనా ఉంటే తప్పని, ఏదైనా ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్తున్నారు. నేను ఫాలో అవుతున్నాను. ఇట్స్ గ్రేట్. మీరు ఓవరాల్గా చూసుకున్నప్పుడు దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల మీద మీకు కూడా ఒక అసంతృప్తి, అసహనం కూడా కనిపిస్తుంది కొన్ని చోట్ల. ఇప్పుడు ప్రభుత్వాల పాట పాడలేం కదండి. ఇప్పుడు నా ఇంటి పక్కన ఒక పేదవాడు ఉన్నాడు, నేను ఆయనకు సాయం చేయలేను, చేస్తే నేను తినలేని పరిస్థితి ఉంటుంది. కొంతనే చేయొచ్చు, అది చేస్తామో చేయమో వేరు విషయం, డప్పు కొట్టుకునే విషయం కాదు అది. అయితే అట్లా ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు, ఒకళ్ళేమో పిచ్చిగా లక్షల కోట్లు సంపాదిస్తున్నప్పుడు, ఆ తేడా గమనిస్తున్నప్పుడు వేదన ఉంటుందా లేదా? ఉండాలి కూడా ఉంటుంది కదా. దాని గురించి మాట్లాడతాం, అక్కడ తప్పులేదు కదా. అదే దృక్పథం నాది, ఇంకో వేరే దృక్పథం లేదు. సార్ మళ్ళీ కార్టూన్ల దగ్గరికి వస్తా సార్. ఒక మాట, వైఎస్ గారు మీ మీద కార్టూన్ వేసినందుకు పరువు నష్టం దావా వేశారు అని నేను చదివాను. ఇక్కడ ఏ బొమ్మ వేశారు, ఎందుకని పరువు నష్టం దావా వేశారు? సిపిఎం నాయకులు ఉన్నారు కదా, రాఘవులు గారు. రాఘవులు గారు ఏమన్నారంటే 10,000 కోట్లు తిన్నారు ఈయన అన్నారు. ఎవరు? సీఎం రాజశేఖర్ రెడ్డి గారు తిన్నారు అన్నారు. అయితే 10 కోట్ల తిన్నారంటే తిన్నట్టు కదా, ఆయన నోట్లో చేయబెట్టి ఆ 10 కోట్లను బయటికి తీస్తున్నారు, ఆయన మూటను. అది రాఘవులు తీస్తున్నారు, నేను కాదు. వైఎస్ఆర్ నోట్లో చేయబెట్టి రాఘవులు కడుపులోంచి తిన్న డబ్బు బయటికి తీసి చూపెడుతున్నారు, ఇదిగో ఇంత తిన్నారని. అది ఆయనకు నచ్చలేదు. ఆయనకు నచ్చక కేసేశారు రాఘవులు గారి పైన, ఈనాడు పైన, నా పైన. వెనక్కు తీసుకున్నారు. తర్వాత 4 కోట్ల కేసారు. మీతో మాట్లాడారా సార్ ఆ సందర్భంలో ఏమైనా? ఆ సందర్భంగా మాట్లాడలే. అంటే వేరే సందర్భంగా మాట్లాడారు ఎప్పుడు? అంతేనా? అంతకు ముందు ఎప్పుడు మాట్లాడారు. తర్వాత ఎట్లా విత్డ్రా చేసుకున్నారు? ఏమైనా ఏమో విత్డ్రా చేసుకున్నారు తెలియదు, నాకు తెలియదు. విత్డ్రా చేసుకున్నారని మాత్రం వచ్చింది. ఎట్లా సార్? కోర్టుకి వెళ్ళారా సార్? అంటే విత్డ్రా చేసుకునే లోపల 1-2 వాయిదాలు ఉంటాయి కదా. అట్లాంటిది ఏం జరగల. ఒకసారి నన్ను రెడీ చేశారు, అసెంబ్లీలో అప్రహెండ్ చేస్తారు, తయారవ్వాలి, అక్కడ మాట్లాడకూడదు, అసెంబ్లీలో మెంబర్స్ మాత్రమే మాట్లాడాలి, చేతులు కట్టుకొని నిలబడాలి అని అంతా తయారు చేశారు. తయారు చేసేసరికి గవర్నమెంట్ మారిపోయింది. మీ జోలికి వస్తే గవర్నమెంట్ మారిపోయి నేను వెళ్ళాల్సిన పని కూడా లేకుండా పోయింది. సార్ మీ కార్టూన్లకు వ్యతిరేకంగా ధర్నాలు జరిగాయని కూడా అవును నేను విన్నా. ఏ సంఘటన మీద ఈనాడు ఆఫీస్ ముందుకొచ్చి కార్టూనిస్ట్ శ్రీధర్కి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు? అదే కొంచెం ఓవర్గా మాట్లాడతాను కదా అలాంటి విషయాల్లో. తర్వాత కొన్ని తెలియక వేసిన విషయంలో
కొన్ని కోపం, పొలిటికల్గా కోపం వచ్చిన విషయాల్లో ధర్నాలు జరిగాయండి. ఈ 3-4 విషయాల్లో ధర్నాలు జరిగాయి. కొన్ని విషయాల్లో తెలియక చేసినవి ఉంటాయి కదా, అలాంటిది తప్పే. అది తప్పే, తప్పకుండా అపాలజీ చెప్పాల్సిందే. అలాంటి వాటికి చెప్పాం కూడా. అలా కాకుండా పొలిటికల్ అనుకోండి, అది పొలిటికల్గా చేసినట్టు కదా, దానికి తప్పు ఎట్లా అవుతుంది? మన తప్పని మనం రిగ్రెట్ అయిన తర్వాత 100% అది ఒక మంచి మనిషి సంస్కారం కూడా. అది తప్పు జరిగింది, ఎందుకంటే ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఏదో ఒకసారి పొరపాటు జరుగుతుంది. జరిగినప్పుడు దాన్ని మనం తప్పని మనం అంతరాత్మ చెబుతున్నప్పుడు దాన్ని ఒప్పుకోవడం అనేది ఒప్పుకోవాలి లక్ష్యం. అపాలజీ చెప్పాలి. దానికి వాళ్ళు హ్యాపీ ఉంటారు, నేను హ్యాపీ ఉంటా. దాన్ని ఏంటో తీసుకొని నేను ఇవాళ అపాలజీ చెప్పాను కదా అనుకోకూడదు. ఎందుకంటే అక్కడ జరిగింది అది. ఎవరైనా హర్ట్ చేసామనుకోండి, తప్పకుండా మనం అపాలజీ. మీకు తెలియక చేసిన తప్పు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. అభ్యంతరం ఏం లేదు. మళ్ళీ మీకేమన్నా అభ్యంతరం వస్తే ఏం ఉండదా? నాకు సిక్కులు ఉంటారు కదా, వాళ్ళు షేవ్ చేసుకోరు. అవును, ఆ సంగతి నాకు తెలుసు చేసుకోరు. వాళ్ళ మతం అది. వాళ్ళు ఎలాంటివి షేవ్ చేసుకోరు. హర్కిషన్ సింగ్ సుర్జీత్ అని సిపిఎం లీడర్, ఆయన లెనిన్ గడ్డం చేసి సోనియా గాంధీ లాగా మారుస్తున్నారు లెనిన్ను. అదేశ అయితే పాపం సిక్కులకు కోపం వచ్చింది. అది తప్పే, అది నాది తప్పే. అది కోపం వచ్చి పాపం చాలా డీసెంట్గా బిహేవ్ చేశారు వాళ్ళు వచ్చి కూడా. ఇది తప్పు అని చెప్పారు. అపాలజీ వేశాం చాలా. నాకు తెలియదని చెప్పాను నేను. నాకు తెలియదు ఇప్పుడు, ఎందుకంటే మేమే షేవ్ చేసుకోము. అలాంటి వాడిని ఇంకొకళ్ళకి షేవ్ చేస్తామా? వాళ్ళ అభ్యంతరం. అది తప్పేనా? నాకు తెలియక వేశాను. అది అపాలజీ చెప్పాను, అంతటితో పోయింది. వాళ్ళు చాలా డీసెంట్గా బిహేవ్ చేశారు. కొడతామనో అది చేస్తామనో రాలేదు. మామూలుగా పెద్ద మనుషులు వచ్చారు, మాట్లాడితే ఇది తెలియదని చెప్పాము. తెలియదు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు, తెలియక చేసింది అని. రేపు వేయండి అన్నారు. తెల్లారి నోట్ వేశారు వీళ్ళు, అపాలజీస్ అయిపోయింది దాంతో. సో ఇలాంటి డీసెంట్గానే జరిగింది అదంతా. సార్, పిల్లలు మీరు గమనిస్తే టీవీలో పోగో ఛానల్స్లో కానివ్వండి, కొన్ని ఛానల్స్లో ఈ కార్టూన్లకి అలవాటు పడ్డారు. అంటే గేమింగ్స్ అంటారు కదా, వీడియో గేమింగ్ కార్టూన్స్. తర్వాత ఇట్లాంటి వాటికి పూర్తిగా అట్రాక్ట్ అయిపోతున్నారు. తర్వాత ఎమోజీలు అని చెప్పేసి కొన్ని వస్తూ ఉన్నాయి. అది కూడా టెక్నికల్. అంటే ఈ ఏఐ యుగంలో కార్టూనిస్టులకి మీద విపరీతమైన ప్రభావం ఉండే అవకాశం ఉందా? లేదు, టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. నేను ఉపయోగించుకునేవాడిని. టెక్నాలజీ ఎప్పుడు మనకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగించుకోవాలి. కత్తి ఉంటే పళ్ళు కోసుకు తినొచ్చు. అంటే చాలా పత్రికలు ఇప్పుడు కార్టూన్లకు బదులు ఏఐకి ఫీడింగ్ ఇచ్చేసి ఏదో జోక్ కట్టమంటే అది కొట్టేస్తుంది రెడీమేడ్గా. ఆ జోక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం లేదు. నాకు ఏనాడు శ్రీధర్ గారి స్ట్రోక్లో కావాలని నేను ప్రాంప్టింగ్ ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ మిమ్మల్ని కాపీ కొట్టదు, కానీ కనీసం మీ దగ్గర తీసుకెళ్తుంది. అంత మేరకు నాకు ఈజీ అవుతుంది కదా. కానీ ఐడియా ఎవరు వేయాలి? హ్యూమన్ బ్రెయిన్ దాటి ఏ మిషన్ కూడా వెళ్ళదు. ఏఐ కానీ ఇంకేం కానీ ఎవరు భయపడాల్సిన పని లేదు. మీకు గుర్తుందో లేదో, కంప్యూటర్స్ వచ్చినప్పుడు బ్యాంకర్స్ అంతా స్ట్రైక్ చేశారు కంప్యూటరైజ్ చేయొద్దు అని. అయితే కంప్యూటరైజేషన్ అయిన తర్వాత ఎక్కువ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారా, కాకముందా? అయ్యాకే ఎక్కువ మంది. అది పనిచేసేవాడు కావాలి కదా. నేను పాత కార్టూన్ ఎప్పుడో వేసాను, అప్పుడు ఆఫీసుల ముందు బోర్డులు కట్టేవాడు, నో వేకెన్సీ అని. వీడు వెళ్తాడు, వెళ్ళి నో వేకెన్సీ బోర్డులు రాసే ఉద్యోగం ఏమని అడుగుతాడు కదా. ఉద్యోగమే కదా, ఉంటుంది కదా, ఉద్యోగమైనా ఉంటుంది, కనీసం అది వాడికి వస్తుంది కదా. అట్లా ఉంటుంది. వాటిని నడిపించేవాళ్ళు కావాలి. నువ్వే నడువు అంటే నడవదు కదా. అదంతా సాఫ్ట్వేర్. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది, హార్డ్వేర్ విషయం, తర్వాత ఇతరేతర పనుల విషయం. కాబట్టి ఎప్పటికీ మానవ మేధకు కానీ మనిషికి కానీ పని లేకుండా దానివల్ల పోదు, అసలు పోదు. ఇప్పుడు ఇన్ని సూపర్ మార్కెట్స్ వచ్చాయి, ఇంటికే మోసుకొచ్చే వాళ్ళు వచ్చారు కదా సామాన్లన్నీ. కిరాణా షాపులు నడుస్తున్నాయా లేదా? బాగా భయపడ్డారు అవును కదా.
కొంత ఉంటుంది, దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాము, గవర్నమెంట్స్ ఏం పని చేస్తుంది, దీన్ని బట్టి ఉంటుంది. సార్ మీరు ఆ మధ్య పిల్లల కోసం బొమ్మలు గీయడం మీద లేదా ఐ మీన్ ఐఎమ్ నాట్ పర్టికులర్, నాకు అంత గుర్తులేదు, బట్ నాకైతే మీరు ఒక వర్క్షాప్ అయితే బొమ్మల మీద కార్టూన్ల మీద ఒక వర్క్షాప్ అయితే ప్రకటన చూశాను నేను. అది అది దాని గురించి ఏం సార్, అదేం బాగానే జరిగిందా? అది ఇప్పుడు నడుస్తుందో ఇప్పటికి కూడా? వర్క్షాప్ అనేది 1, 2, 3 వారం రోజుల దాకా ఉంటుందండి, ఎప్పటికీ నడవదు. ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే, నేను పిల్లలకి ఏనాడు పెట్టలేదండి. పిల్లల్ని కూర్చోబెట్టి పిల్లలకు నేర్పించాలని ఏనాడు పెట్టాల. 3 సంవత్సరాలు ఆర్ట్ క్లాసెస్ నడిపించా. అది పెద్దవాళ్ళకే, అంతా పెద్దవాళ్ళే, అంతా అబవ్ 15, 18, నా దగ్గర 60, 70 ఇయర్స్ వాళ్ళు కూడా అంటే వచ్చేవాళ్ళు. పిల్లలకు కాదు. వర్క్షాప్స్ 3 వర్క్షాప్స్ కండక్ట్ చేశానండి. ఆర్ట్ పైన కండక్ట్ చేశాను, అది కూడా పిల్లలకు కాదు, అబవ్ 15. దాంట్లో కూడా 60 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారు. చేయి తిరిగిన వాళ్ళు, JNUలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళంతా కూడా వచ్చారు. కాబట్టి అది పిల్లలకు కాదు. 3 వర్క్షాప్స్ ఇక్కడ దిల్సుఖ్ నగర్లో, ఇంకా చాలా పెద్దవాళ్ళు పిలిచారు అక్కడ వాళ్ళ దగ్గర వర్క్షాప్స్ కండక్ట్ చేయమని చెప్పి, శిల్పారామం లాంటి ప్లేసుల్లో చేయలేదు. విజయవాడలో కూడా అడిగారు కానీ ఇంకా చేయలేదు. పిల్లల కోసం అయితే అంటే ఇప్పుడు ఈ తరం పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, వేస్తే బొమ్మలే అంటే డైరెక్ట్ వాళ్ళు బొమ్మలు ఏదో ఒకటి గీస్తుంటారు కదా సార్, వాళ్ళకు ఒక చిన్న ఆసక్తి ఉంటుంది. కానీ కార్టూన్ల వైపు అనేది మొదట ఆర్ట్ నుంచి మొదలై తర్వాత కార్టూన్ దాకా వెళ్తుంది కదా సార్, అది ఒక స్పెసిఫికేషన్ అనుకుంటా కదా ఒక దారిలోంచి. అంతేగాని పిల్లలు కార్టూన్లలో చేర్చి మా పిల్లడు కార్టూన్ గీస్తాడు అని చెప్పి ఒక వర్క్షాప్ పెడితే వచ్చి చేర్పిస్తారు, అట్లా ఏం లేదు కదా. నేను కార్టూన్ వర్క్షాప్ ఎప్పుడు పెట్టలేదండి, ఆర్ట్ వర్క్షాప్, పెయింటింగ్ వర్క్షాప్. అయితే ప్రతి కార్టూనిస్టు తప్పనిసరిగా ఆర్టిస్ట్ అవ్వాలి, ప్రతి ఆర్టిస్ట్ కార్టూనిస్ట్ కాదు. ఓహో, మంచి పాయింట్ ఇది, సత్యం అది. ఎందుకంటే ఆర్ట్ నేర్చుకోకుంటే మనం బొమ్మలు వేయకుంటే క్యారికేచర్స్ తయారు చేయలేము, క్యారికేచర్స్ తయారు చేయకుంటే కార్టూన్ వేయలేము. కాబట్టి ఆర్టిస్ట్ అయి ఉండాలి. కానీ ఆర్టిస్ట్ అయ్యి అక్కడే ఆగిపోయి పెయింటర్ కావచ్చు. వాళ్ళు ప్రతి వాళ్ళు కార్టూనిస్ట్ కావాల్సిన పని లేదు, అది వేరే వింగ్, మొత్తం వేరే శాఖ. మరి పిల్లల కోసం కూడా పెట్టే అవకాశం ఉందా సార్ తొందరలో? పిల్లల కోసం పెట్టొద్దండి అసలు, పిల్లల్ని ఆడుకోనివ్వాలి. ఓకే, జాబ్స్ ఎవరు చేస్తారు, పెద్దవాళ్ళ పిల్లల ఆర్టిస్టులుగా ఉన్నవాళ్ళు. ఓకే, ఎవరైనా సినిమా యాక్టర్లు కానీ, అంటే సినిమా యాక్టర్లు పిల్లలు కూడా చేస్తారు, కానీ మామూలుగా జనరల్గా జాబ్ ఎవరు చేస్తారు, పెద్దవాళ్ళే చేస్తారు. మరి పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం దాంట్లో? పిల్లలు ఆడుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, పిల్లలు కట్టి పడేసి అట్లా ఉంచకూడదు. వేసేవాళ్ళు వేస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వేస్తుంటారు, వేయనివ్వాలి. స్కూళ్ళల్లో కూడా ఉంది కదా నేర్పించేవాళ్ళు. కాబట్టి పిల్లల్ని ఎప్పుడు పెట్టలేదు, నా ఉద్దేశం కూడా కాదు. కొన్ని రోజులు స్లమ్స్లో వెళ్ళి పిల్లలకు చెప్పేవాడిని అండి, చిన్నపిల్లలకు అద్భుతంగా వేసేవాళ్ళు. ఒకసారి కర్మాన్ఘట్ అవతల ఎక్కడో స్లమ్ ఉంటే అక్కడికి వెళ్ళి, కర్మాన్ఘట్ అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అవును, అక్కడికి వెళ్ళి వేస్తే మళ్ళీ నెక్స్ట్ సండే వెళ్ళేసరికి అక్కడ ఉన్న గుడి మీద అన్ని బొమ్మలు వేశారు. నేను ఏవైతే చెప్పానో అవన్నీ వేశారు. పెద్దలైతే వేయరు, పిల్లలు కాబట్టి పిల్లలు వేశారు. అయితే అట్లాగే చైతన్యపూర్లో చెప్పేవాడిని, అట్లా రకరకాలుగా. సార్ 40 ఏళ్ళ ఇంత ప్రతిభ, చివరికి ఒక ల్యాండ్ మార్క్ మీరు తెలుగు వాళ్ళకి, ఏది కార్టూన్ల విషయంలో ఎన్నో పురస్కారాలు మీకు వచ్చాయి. కానీ వాటిని ఎందుకు మీరు తిరస్కరించారు? దాని వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? ఎందుకు పనికొస్తుందండి, ఎందుకు పనికొస్తుంది? ఏం చేయడానికి అవార్డ్స్ కానీ అవి ఒకసారి అవార్డ్స్ తీసుకోవడం అలవాటైతే ప్రతిసారి ఎవరు వస్తారని చూస్తుంటాం. ఒకటి, దాంతో ఆర్టిస్ట్కి, నా గురించి కాదు, ఆర్టిస్ట్కి ఏం లాభం? తిండి పెడుతుందా? ఇప్పుడు ఆర్టిస్టుల పరిస్థితి అంటే, వాళ్ళు గాయకులు కానివ్వండి, చిన్న చిన్న యాక్టర్లు కానివ్వండి, బొమ్మలు వేసేవాళ్ళు, వాళ్ళ పాటలు పాడేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు ఏమన్నా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోగలరా? ఇల్లు కట్టుకోగలరా అవార్డ్స్తో? ఏం చేయగలరు? పద్మశ్రీ, పద్మవిభూషణ్, అక్కడి నుంచి ఇక్కడి దాకా అన్నీ వ్యర్థం.
కానీ మీ అభిమానులకు ఉంటుంది కదా సార్, మీ అభిమానులకు ఉంటుంది కదా సార్, మా శ్రీధర్ గారికి ఈ పురస్కారం వస్తే బాగుంటుంది. అవసరం లేదండి, అవసరం లేదు. మీ వరకు మీ అభిప్రాయం చెప్పొచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి ఏం అవసరమో లేదో మనం చెప్పలేంగా. మిమ్మల్ని అభిమానించే వాళ్ళ సంగతి ఏంటి అనేది వాళ్ళ కోసం చేస్తున్నామండి. పాపం నిజానికి ఆర్టిస్టులు అభిమానుల కోసం ఏమీ చేయరండి, ఏమీ చేయరు. చూసాం కదా, ఆ అభిమానులంతా వెళ్తే చచ్చిపోయారు తొక్కిసలాట్లో. అయ్యో పాపం, అవును. జరిగిన ఏం చేసిన తర్వాత ఏదో కాదు, ముందు ఏం జరుగుతుంది, ఏం చేయరు అభిమానుల కోసం. అభిమానులు చాలా ఊహిస్తారు పాపం. అయితే అట్లా చేస్తూ వెళ్తే చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి, ఏం చేయగలరు? అవార్డ్స్ తీసుకోవాలని అభిమానులు కోరుకోరు, వాళ్ళను ఉన్నట్టుగానే అభిమానిస్తారు. అంతేలేండి, కొంతమంది వాస్తవం ఉన్నట్టుగానే అభిమానిస్తారు. సార్, మీరు ఈనాడులో పనిచేస్తూ ఉండగా చాలామంది పత్రికాధిపతులు స్వయంగా ఫోన్ చేసి మా దగ్గరికి వస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాం, ఇప్పుడు మీరు తీసుకుంటున్న జీతం కన్నా 2 3 ఇస్తామని కూడా ఆఫర్ చేసిన సందర్భాలు ఉన్నాయని విన్నా. ఎందుకని మీరు వెళ్ళలేదు సార్? నాకు అక్కడ బాగానే ఉందండి, గౌరవంగా ఉండేది. ఆల్మోస్ట్ పెద్ద అయిన తర్వాత, అంటే రామోజీరావు గారి తర్వాత నేనే అన్నట్టుగా ఉండేది కాదు. ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ ఫీలింగ్ అట్లా ఉండేది. అదే మీకు రామోజీరావు గారితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఆయన ఒక బిడ్డలాగా చూసుకున్నాడు అని కూడా చాలామంది అంటారు. అలాంటప్పుడు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళడం? తర్వాత ఈనాడు లార్జెస్ట్ పత్రిక కదా, అదెందుకు వెళ్ళడం? మంచి వాళ్ళకు మొత్తం కుటుంబంతో మంచి సంబంధాలను ఇప్పటికి కూడా బాగా గౌరవిస్తారు, నేను వాళ్ళని గౌరవిస్తాను, మంచి సంబంధాలు ఉన్నాయి, ఎందుకు వదిలిపెట్టి వెళ్ళడం అండి? డబ్బు అవసరం లేదా? డబ్బు అవసరమే ఉంటుంది, కాదనట్లేదు నేను. ఎంతకాలం వస్తుంది, మనకేమన్నా ఇది ఉందా? అంత డబ్బు ఎంతకాలం వస్తుంది? ఒక పత్రికలో నేను తీసుకుంటున్న సాలరీ కన్నా 2 ఇస్తామని ఆఫర్ చేశారనుకోండి, ఆ 2 అనేది ఒక నంబర్ ఉంటుంది కదా, ఆ నంబరే 10 ఏళ్ళు కొనసాగింది అనుకోండి, నా గతి ఏంటి? అదే నెంబర్ 10 ఏళ్ళు ఉందనుకోండి, 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? అప్పుడు సుందరంగా కనిపించవచ్చు, నేను వాళ్ళకు సుందరంగా కనిపించవచ్చు, నాకు వాళ్ళు ఇచ్చే సాలరీస్ అందంగా కనిపించవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు చార్మినార్ను రోజు చూసే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారండి? అసలు దాని వైపే చూడరు, బస్సు వెళ్ళిపోతుందేమో అని పరిగెత్తుతారు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంతా చూస్తుంటారు, ఎక్కి చూస్తారు, టికెట్ కూడా పెట్టుకొని చూస్తారు, చుట్టూ తిరుగుతారు, కాసేపు గడుపుతారు ఆ మధ్యలో దీనిపైన. కానీ రోజు వెళ్ళేవాళ్ళు, అది అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు, అసలు అక్కడ చార్మినార్ ఉన్నదనే స్పృహ కూడా వాళ్ళకు ఉండదు. నా బస్సు వెళ్ళిపోతుందేమో, ఆఫీస్ టైం అయిపోతుందేమో అని పరిగెత్తుతుంటారు కదా. అట్లా పాతబడిపోతాం. అప్పుడేమిటి పరిస్థితి? సార్, రామోజీరావు గారితో అంత పెద్ద లెజెండ్, అలాంటి వ్యక్తితో దగ్గరగా వ్యవహరించిన మీకు మెమరబుల్ థింగ్స్ ఏంటి సార్? అంటే దగ్గరగా ఉన్నారని ఊరికి ఒక మాట చెప్పడం కాకుండా దగ్గరగా ఉండడం మీన్స్ ఏంటి? ఆయన నిజానికి గ్రేట్ అండి. ఆయన ఎట్లా అంటే డబ్బుల విషయంలో మాట్లాడట్లేదు, హ్యూమన్ బీయింగ్గా బాధపడ్డది తెలుసు. తర్వాత ఏంటంటే కరిగిపోవడం చూసా బాగా, ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత వేరియస్ సబ్జెక్ట్స్లో ఒకే వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉండటం. ఆయన కార్టూన్ల గురించి తెలుసు, ఎడిటోరియల్ గురించి తెలుసు, న్యూస్ అంటే ఏంటో తెలుసు. మామూలు జర్నలిస్టులకు కూడా వాళ్ళు చేస్తున్న పని వరకే వాళ్ళకు తెలిసి ఉంటుంది కదా. కార్టూన్ జర్నలిజం అంటే ఏంటో తెలియకపోవచ్చు, ఎడిటర్ ఏం చేస్తున్నాడనేది తెలియకపోవచ్చు, అంత శక్తి సామర్థ్యాలు కూడా లేకపోవచ్చు, లేదా సబ్ ఎడిటర్కి రిపోర్టింగ్ రాకపోవచ్చు, రిపోర్టింగ్ డెస్క్లో కూర్చొని రాయలేకపోవచ్చు, వేరియస్ అంశాలు ఉంటాయి. కానీ అన్నిటి మీద ఆయనకు అవగాహన ఉంది. అదే కాకుండా డబ్బు విషయాల మీద, డబ్బు, కంపెనీలు, తర్వాత మూడో యాంగిల్ మనుషులతో బిహేవ్ చేయటం. అందరితో ఒక రకంగా ఉండరు ఆయన.
నానా అని పిలిచేవారు నన్ను, ఇంకో మాట లేదు. అయితే ఎవరైనా కోపంతో బాగా తిట్టి ఫైర్ చేసేసి ఆయన పంపించేసి మళ్ళీ వెళ్ళగానే ఏంటి నాన్న బాగున్నావా, అట్లా ఏమైంది, ఇట్లా మాట్లాడడం, ఆ స్థితప్రజ్ఞత అంటారు కదా, అది బాగా ఉండేది ఆయనకు. తర్వాత కుటుంబంతో ఎట్లా ఉండాలి, ఎంప్లాయీస్తో ఎట్లా ఉండాలి, ఎంప్లాయీస్ను కుటుంబంతో ఎట్లా చేర్చుకోవాలి, కుటుంబాన్ని ఎంప్లాయీస్తో ఎట్లా ఉండాలి, వాళ్ళ పిల్లలను చూస్తే తెలుస్తుందండి. ఏనాడు గీత దాటి మేము బాసులం అనుకోరు వాళ్ళు, అస్సలు అనుకోరు. ఆయన పెంపకం అది. వాళ్ళ రెండో అబ్బాయితో నాకు చిన్నప్పటి నుంచి స్నేహం, బాగా స్నేహం. ఆయన ఒక మామూలు నా స్థాయి వాడికి ఫ్రెండ్గానే ఉండేవారు. చనిపోయారు, అట్లాగే ఉండేవారు, అట్లాగే తిరిగేవాళ్ళం. ఇంత అనుబంధం ఉన్న మీరు నేను మానేసి వెళ్ళిపోతున్నానండి అని అన్నప్పుడు ఆయన స్పందన ఏంటి సార్? ఏముంటుంది మీరు చెప్పండి. ఉండొచ్చు, చాలా మంది అడిగారు, ఉండొచ్చు కదా. అదొకటి అడిగారు, ఇంకొకటి కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకు మానేశారు అని. అది నేను అడగనులేదు సార్. అడగట్లేదు, అడుగుతారు అనుకున్నా నేను. ఎందుకంటే ఇంతకాలం చేశాక ఒకే చోట చేయాలని లేదు, మనకు రిలాక్స్ కోరుకుంటారు కదా మనుషులు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అండి ఎవరేం చేయగలరు. ఇప్పుడు ఒక ఇంట్లో వెనకటికి, ఇప్పుడు కాదు, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు వైఫ్ను. బుద్ధుడు కూడా అంతే కదా. బుద్ధుడు అంటే చెప్పకుండా వెళ్ళిపోయారు, రాత్రి మధ్యరాత్రి వెళ్ళిపోయారు. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు ఆపుతారు? అంతే. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు అని అడిగే అవకాశం అయితే ఉంటుందేమో అని అనుకున్నాను. ఉంటుంది, అదంతా చెప్పాను నేను. 40 years చేశాను. ఎప్పటికైనా ఇప్పుడు ఇంకో 10 ఏళ్ల తర్వాత, ఇంకో 20 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయినా కూడా అదే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఇంకా మన వెనకాల 50 ఏళ్ళు చేరుతాయి, 60 ఏళ్ళు చేరుతాయి. 60 ఏళ్ల తర్వాత ఎందుకు వెళ్ళిపోయాం? అంతే కదా సార్, మానవ జీవితంలో ఎప్పుడైతే లోపలికి వెళ్తాం బయటకు రావాల్సి తప్పదు. ఇవాళ కాకపోతే రేపు బయటకు వెళ్ళాలి. సొంత కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. మంచెడ అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, మంచి అంటే మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. అట్లా ఉంటుందంట, రెండు కలిసి ఉంటాయి కదా, అట్లాంటి ఫీలింగే ఉంటుంది. ఇంకో విషయం, ఆయనే లీవ్ ఇచ్చేవారు అప్పుడప్పుడు నాకు. రేపు సెలవు తీసేసుకోండి మీరు అడగకుండా. పరిస్థితి అట్లా ఉండేది, వర్క్ చేసాడు, అట్లా చేస్తుంటే తర్వాత అంత బాగా చూసుకుని. ఇన్నేళ్ల బిజీలో ఒకే సంస్థలో ఉండి ఏదైనా నేను కోల్పోయాను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? ఏం ఉండదండి, చెప్పాను కదా, అన్ని యాక్సిడెంట్స్, ప్రతిదీ యాక్సిడెంట్ లాగా జరిగింది. ఏది కోల్పోయేది ఉండదు, ఏది పొందేది ఉండదండి పెద్దగా. మనంగానే ఉంటాం. బయట ఏంటంటే సార్ బాగా ఒకరిద్దరు ఏం చర్చలో పెట్టారంటే, శ్రీధర్ గారి ఎగ్జిట్ అంత న్యాచురల్గా జరగలేదు, అంత సహజంగా జరగలేదు అనే చర్చ పెట్టారు. బట్ అది మీరు 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పారు కాబట్టి నేను ఆ ప్రశ్న అడగను. కానీ బట్ మామూలుగా అయితే అది చర్చ పెట్టారు, కొన్ని ఆర్టికల్స్ కూడా రాశారు చాలామంది. ఇట్లా అయిందట, ఆయన ఏదో దేంట్లోనో పాల్గొంటే ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయనకి చిరాకు వచ్చి వెళ్ళిపోయారట, ఇట్లా ఏదో రకరకాలుగా ప్రచారాలు అయితే. సార్ ఇంకొక ప్రశ్న సార్, కళని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు చాలామంది ఈ కాలంలో పెరిగిపోయారు. సినిమాల్లో చూసుకుంటే ఒక వర్గాన్నో లేకపోతే ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో టార్గెట్ చేసి సినిమాలు తీయడం, దాన్ని ఎదుటి వాళ్ళని హ్యూమిలేట్ చేసి, ఎదుటి వాళ్ళని పించింగ్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం, ఇన్ని కోట్లు వచ్చిందని. అంటే నేను కేవలం పర్టికులర్గా సినిమా గురించి అనట్లా, కళని దుర్వినియోగం చేసేవాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాల కోసం లేదా వాళ్ళ సొంత ద్వేషం కోసం దుర్వినియోగం చేస్తున్న వాళ్ళ పట్ల మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? చాలా తప్పండి. ఒకటి, కళ అనేది ఒక బ్రహ్మాండమైన ఆయుధం. మన దగ్గర AK-47 దాన్ని మించిన ఆయుధం ఉన్నట్టు కళాకారుల దగ్గర అంట. ఎందుకంటే మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, కళ నొప్పిస్తుంది, కార్టూన్ నొప్పిస్తుంది, మెప్పిస్తుంది, నవ్వు తెప్పిస్తుంది కదా. దాన్ని దుర్వినియోగం చేసామనుకోండి, దాన్ని బ్లాక్ హ్యూమర్ అంటారు. తప్పది. ఓకే, దానికి పేరు ఉంది, బ్లాక్ హ్యూమర్ అంటారు. అంటే చనిపోయిన వాళ్ళ మీద కార్టూన్ వేయడం, లేకుంటే బాడీ షేమింగ్ చేయడం. మనకు వెనకటికి వచ్చేవి కదా, లావుపాటి మహిళ, సన్నని హస్బెండు, అట్లా బాడీ షేమింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అదంతా దాన్ని గ్రహించాలండి. చాలాసార్లు చెప్పాను కార్టూనిస్టులకు కూడా, అలాంటి కార్టూన్లు వేయొద్దు,
అలాంటి కళలను ఎప్పుడు కూడా సమాజం కూడా నిరసించాలి. మీకు అక్కడ పుట్టగతి లేనట్టయితే ఎవడది తయారు చేయడు కదా. ఇప్పుడు ఎవరు కిరీటాలు తయారు చేసి అమ్మరు కదా, ఎందుకంటే ఎవరు పెట్టుకొని తిరగరు వాటిని కదా. అవి ఎంత గొప్పవైనా బంగారు అయినా కూడా కిరీటాలు తయారు చేయరు. అట్లా సమాజం నిరసించినట్టయితే, సమాజం పరిపక్వత చెందినట్టయితే, సమాజం ముందా విషయాన్ని తెలుసుకున్నట్టయితే దానికి నవ్వకుండా, అప్పుడేమవుతుందంటే అవి తయారు చేయరు. ఇప్పుడు పత్రిక వేస్తుంది అనుకోండి, అలాంటి కార్టూన్లు ఆర్టిస్టు వేస్తారు బొమ్మలు, అలాంటి బొమ్మలు పత్రిక ఆపేసింది అనుకోండి, నియతి ఉన్న ఎడిటర్ అక్కడ ఉండి దాన్ని ఆపేశారనుకోండి, వేరు ఇంకేదన్నా చూసుకుంటారు. ఆడవాళ్ళ పైన కార్టూన్లు వేస్తున్నారు, వాళ్ళని తక్కువ చేస్తూ ఇంకా వేస్తున్నారు. కార్టూన్లలో అబ్యూజ్ గురేది స్త్రీ పాత్రలు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు దురదృష్టవశాత్తు. అయితే అవి పత్రికలు నిరసించాయనుకోండి, సమాజం నిరసించింది అనుకోండి, అప్పుడు వెయ్యరు అంతే. డౌరీ ఉంది, డౌరీ అందరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు కాబట్టి ఎవరు నోరు మీద పట్టలేదు. డౌరీని అంతా వ్యతిరేకిస్తే ఎవరిస్తారు, ఎవరు తీసుకుంటారు కదా. అట్లాగా సమాజం నుంచి కూడా రావాలి, ఎడిటర్స్ నుంచి కూడా రావాలి. గట్టిగా ఉండాలి ఎడిటర్స్. నేను వెయ్యము అంటే వెయ్యరు. అది ఇప్పుడు ఇప్పటి పరిస్థితి 2025, ఏ అమ్మాయి అన్నా హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, అదేంటి లుంబిని పార్కు అదేదో ప్లేస్ ఉంది, నెక్లెస్ రోడ్డు, ఆ నెక్లెస్ రోడ్లో చీర కట్టుకొని నిండా కప్పుకొని కూర్చుంటుందా? అదేస్తున్నారు కార్టూనిస్టులు. తర్వాత కాంతం అనే పేరు ఉంటుందా? కాంతం అని వేస్తారు. మీరు మ్యాగజైన్ కార్టూన్స్ చూడండి, కాంతం అని ఉంటుంది. ఎవరి పేరన్నా కాంతం అని ఉంటుందా? ఎంత మారిపోయింది అది గమనించాలి. అంటే అప్డేట్ అవుతుంది. గమనించకుంటే కార్టూనిస్టే కాదు, ఆర్టిస్టే కాదు. కాంతం అనేది సూర్యకాంతం పేరుతో ఆగిపోయింది. అది అవును. కాంతం కథలు కూడా ఉంది కదా, భానుమతి గారు రాస్తుంది కదా, అంతకు ముందు కదా. ఆమె సమకాలీకులు ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నాయా కాంతం అని ఎవరికన్నా పేరు ఉందా? సూర్యకాంతం అని పెట్టుకుంటేనే నెగిటివ్ పేరులాగా ఉంటుంది. అలా మార్చేసాను పేరేం నెగిటివ్. ఆమె వల్లనే, సూర్యకాంతం గారి వల్లనే ఆ పేరు సమాజంలో ఎవరు పెట్టుకోకుండా అయింది. ఏమే అంటారు, ఏమే అనొచ్చా భార్యను? తప్పు కాదా? ఆమెనేమో అండి రండి పొండి అని పిలవాలి. అదేం సంస్కారం, అదేం సంస్కృతి? సార్ మనం అనుకుంటున్నా, అంటే నేను పేర్లు చెప్పను కానీ మీరు చెప్తున్న అంత పర్టికులర్ థింగ్లో గమనించినప్పుడు మీరు మనం పెద్ద పెద్ద కార్టూనిస్ట్లను గౌరవించే వ్యక్తులు కూడా స్త్రీలను తక్కువ చేస్తూ వేస్తూనే ఉన్నాయి. అదే దౌర్భాగ్యం. అది సమాజం అట్లా ఉంది. దురదృష్టం అది. ఎవరైనా కూడా చేశారు ఆ పని. తప్పు కదా. సోకాల్డ్ పెద్ద కార్టూనిస్ట్ కామెంట్లలో కూడా చూశాను. తప్పది. ఎవరేసినా నిరసించాల్సిందే. ఇప్పుడు యుద్ధానికి వెళ్తాం, ఎవరు వచ్చినా కొట్లాడాల్సిందే వాళ్ళతో. ఎదురుగా నిలబడ్డప్పుడు వీళ్ళతో నేను కొట్లాడిన వెనుకకు వస్తే నరికేస్తారు. మన థియరీ చచ్చిపోతుంది. అప్పుడు ఎవరితోనైనా కొట్లాడాల్సిందే. తప్పు, చాలా తప్పది. సమాజంలో సహం మంది ఉన్న వాళ్ళను వసే అది ఇది ఏంటి, ఏం మాటలు ఇవి, ఏం సంస్కారం అది? రాతలో మాకు టీచర్ ఉండేవారు, పీర్ సాబ్ అని అనేవాళ్ళం. ఆయన పూర్తి పేరు నాకు గుర్తులేదు. ఆయన ఏం చెప్పేవారంటే రాసేటప్పుడు అపశబ్దాలు రాయకూడదు అనేవాళ్ళు. మీకు చిన్నవాడైనా గారు అని రాయండి. సుమన్ కూడా అదే చెప్పేవారు. మీకన్నా చిన్నవారైనా రాసేటప్పుడు గారు అని రాయండి, ఎందుకంటే అది వాళ్ళు పెద్దవాళ్ళు అయిందాకా ఉంటుంది. అవును కదా. ఆ సమాజంలో అట్లాగే నిలిచిపోతుంది. అది అక్కడ మీ సంస్కారం తెలుస్తుంది, వాళ్ళ సంస్కారం కాదు అని. డయాస్ మీద ఎక్కినప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అపశబ్దాలు రాయకూడదు అని చెప్పేవారు ఆయన. చేయకూడదు అట్లా. ఆ సంస్కారం లేదు. సమాజంలో ఉన్నదే తీసుకుంటామా అంటే, సమాజంలో ఇప్పుడు రండి పోండి అని హస్బెండ్స్ అని పిలుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంతాలు ఎంతమంది ఉన్నారు? సమాజంలో ఉన్నది ఉన్నట్టు తీసుకోవడం కూడా కళ కాదుగా. కాదు కదా. నువ్వేం చేస్తున్నట్టు? కలిపితేనే కదా ఆర్టిస్ట్గా నువ్వేం చేస్తున్నట్టు? ఇప్పుడు
రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నది ఉన్నట్టు ఉండనిస్తాను అనుకున్నట్టయితే ఇంకా సతీ ఉండేది కదా, కొనసాగుతూ ఉండేది కదా, అవును, వీడియో మ్యారేజ్ ఉండేది కదా, లేకపోయేది కదా. మహనీయులు ఫైట్ చేయకపోతే ఆర్టిస్ట్గా నువ్వేం చేస్తున్నావు, నీ దగ్గర ఉన్న ఆయుధంతో నువ్వేం చేస్తున్నావు. బైబిల్లో ఒక కథ ఉంది, 10 టాలెంటెడ్ కథ అని. టాలెంట్స్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. మనకు ఉన్న ప్రతిభ ఒకటి, రెండోదేమో డబ్బును కూడా టాలెంట్స్ అంటారు. ఒక కింగ్ తన జనరల్స్కు అందరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చి వెళ్తాడు. ఇచ్చి వెళ్ళి నేను సంవత్సరం తర్వాత వస్తాను, ఈ టాలెంట్తో మీరు ఏం చేశారు అంటే, దేవుడు భగవంతుడు మీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, ఆ టాలెంట్ని మీరు ఎట్లా ఉపయోగిస్తున్నారు? పిచ్చి పిచ్చి కార్టూన్లు వేయడానికి ఉపయోగిస్తున్నారా, పిచ్చి పిచ్చి సమాజానికి వ్యతిరేకమైన బొమ్మలు వేయడానికి టాలెంట్. అయితే ఆ 10 మందిలో కొందరేమో రాజు క్రూరుడు, మళ్ళీ టాలెంట్ ఏదని అడుగుతాడు అని దాన్ని పాతి పెడతారు. కొందరు పోగొట్టుకుంటారు నిర్లక్ష్యంతో, కొందరు దాన్ని 2 చేస్తారు, కొందరు 3 చేస్తారు, కొందరు 10 చేస్తారు. ఆ టాలెంట్ని ఇనుమడిస్తారు. టాలెంట్ అంటే అక్కడ డబ్బు అనేది తీసుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు. ఇనుమడిస్తారు. ఇనుమడిచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆయన రాజ్యాలు ఇస్తారు. అదేదో కథ. అయితే నీ దగ్గర ఉన్న టాలెంట్తో, నీ దగ్గర ఉన్న AK-47 గన్తో, నీ దగ్గర ఉన్న కత్తులతో నువ్వేం చేస్తున్నావు అనేది అక్కడ నిర్ణయించుకోవాలి. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరో మనకు చెప్పాలి కాదు, ఎవరో గురువులు ఉండరు, ఎవరు చెప్పరు. మనం చేస్తుంటే ఫస్ట్ ఏం చేస్తారు, వెక్కిరిస్తారు మొదట్లో, తర్వాత ఫోన్లే వీడు ఇంతే అని వదిలేస్తారు, తర్వాత ఇంకా 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 పైకి వస్తుంటే పైకెత్తి తలెత్తి చూస్తారు, మీకు ఎవ్వరు చెప్పరు. కొందరు ఈర్ష్యపడవచ్చు, కొందరు మెచ్చుకోవచ్చు కదా. మన ఇంట మనమే ఉంటాం, ఇంకెవరు ఉండరు. చివరిగా ఒక్క మాట సార్, మొత్తం మీ కెరీర్లో మీరు వేసిన కార్టూన్ల అన్నిటి మీద చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసి ఎన్టీ రామారావుని గద్దె దింపుతున్నప్పుడు మీరు వేసిన కార్టూన్లు ఎక్కువ కాంట్రవర్సీ అయ్యాయి అనేది ఒక అబ్జర్వేషన్, నిజమేనా? నిజమే. ఇప్పటికీ మన ఇంతదాకా చెప్పా, ఇప్పటికీ వాటిని విమర్శిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? ఇప్పుడు NTR వెనకాల లక్ష్మీపార్వతి గారు వచ్చారు. ఆమె ఒక్కొక్క రోజు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూస్తున్నాం. NTR గెలిచారు, అది NTR శక్తి సామర్థ్యాలు, వారు గొప్పవారు కాబట్టి గెలిచారు. లేకుంటే ఎందుకు గెలుస్తాను? నేను పోయి ఎన్నికల్లో నిలబడితే గెలుస్తానా? ఈ కాలనీలోనే గెలవను. అయితే గెలిచారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ఎవరు పెత్తనం చేయడానికి అంటారా? ఆమె ఎవరు పెత్తనం చేయడానికి అంటారా? ఆమె ఎవరు పెత్తనం చేయడానికి? చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆమె ఏమన్నారంటే, ఆయనకు 2 పదవులు ఇచ్చాం అని మాట్లాడారు. ఆమె ఎవరు ఇవ్వడానికి? ఆమె సీఎమా కదా. ఇట్లా కలగజేసుకోవడం, చాలా విషయాల్లో కలగజేసుకోవడం చాలా చూసాం. అది సత్యమే. సో నో రిగ్రెట్స్. ఆమె నా కార్టూన్లతో ఈ మధ్య ఒక బుక్ వేశారని కూడా విన్నాను. చూడలేదు ఆ బుక్. అంటే నేను సోషల్ మీడియా ట్రోలింగ్లో ఒకవేళ శ్రీధర్ గారి గురించి ఎవరైనా పనిగట్టుకొని ఎవరు ఒక నెగిటివ్గా మాట్లాడాలి అని అంటే వెంటనే ఆ ఎపిసోడ్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడి కార్టూన్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బేస్ చేసి కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీకు ఏదో ఒక వర్గానికి సంబంధించి మీకు ఏదో ఒక భావజాలాన్ని అంటకట్టడం అట్లా ఏదో నోటికి వచ్చింది. అండ్ సోషల్ మీడియా అంటే మీకు తెలిసిందే కదా, విచక్షణ తక్కువ ఉంటుంది. ఉండొచ్చు క్రిటిసిజం ఎప్పుడూ ఉంటుంది, దాన్ని వ్యతిరేకించేది ఏమీ లేదు. ఎవరి చేతిలో ఉన్న బాణాన్ని వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకుంటారు, అది వాళ్ళ సంస్కారం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కార్టూన్, అక్కడ మిస్ అవుతున్నారు విమర్శించే వాళ్ళంతా, అక్కడ మిస్ అవుతుంది. ఇట్స్ ఏ కార్టూన్ లాగా తీసుకోవాలి. అక్కడ జరుగుతుందా? అది కార్టూన్కి కాల పరిమితి ఉంటుంది. ఆ కాలానికి వెళ్ళి అర్థం చేసుకుంటేనే ఆ ఎమోషన్ మనకు కరెక్ట్గా అందుతుంది. నిన్నటి కార్టూన్ ఇవాళకి ఇట్లా పనికిరాదు, అలాగే ఇవాళకి ఎప్పటికి ఉపయోగపడుతుంది. కాకపోతే అది ఒక చారిత్రక ఘట్టం కాబట్టి ఎవరు ఎలా బిహేవ్ చేశారు, ఎవరు ఎలా అని చెప్పడానికి ఒక రీసెర్చ్ కోసం, అది చరిత్ర కదా, ఎవరు ఏం తుడిపేసేది. గాంధీ మహాత్ములు స్వాతంత్రం తీసుకొచ్చారు, మనం తీసుకొస్తానని వెళ్తే ఎక్కడ దేని నుంచి తీసుకొస్తాం?
ఎవరిని? అయిపోయింది చరిత్ర, అవి కూడా చరిత్రే. ఒకటి కార్టూను, రెండవది అప్పటి పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకుంటే అది అప్పటికి రైట్. ఓకే, దానికి ఇప్పుడు జవాబుదారీ ఎట్లా అవుతాం? అదే పాత వాటికి ఇప్పుడు అప్పటికి అది కరెక్ట్ అండి. ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు భారతంలో, మహాభారతంలో చాలా గొప్పవాడుగా కొందరు ఫీల్ అవుతారు. ఎన్టీఆర్ గారు కూడా దానవీర శూరకర్ణ అని సినిమా తీశారు. ఆయన ఇచ్చిన దానాలు, ఇవ్వని దానాలన్నీ దాంట్లో పెట్టారు. మహాభారతం నిజంగా చదివితే ఆ దానాలు ఏవి లేవు. ఒకటే కవచకుండలాలు ఇచ్చారు, మిగతా ఏది ఇచ్చినట్టు కాదు. వీరుడా అంటే అర్జునుడి చేతుల్లో అంతకుముందు చాలాసార్లు ఓడిపోయారు. అయితే అర్జునుడికి సమానమైన వీరుడా అని కూడా తూచలేం మనం. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్, సినిమాటిక్ లిబర్టీ అంటారు. అట్లా లిబర్టీ తీసుకోవచ్చు, ఏమన్నా చెప్పొచ్చు. మహాభారతం ఆయన కథ రాసినట్టు మనం ఇంకో మహాభారతాన్ని రాయొచ్చు, దాందే ఉంది. మీ క్రియేటివిటీ మీరిది, మీ క్రియేటివిటీ మీది, వారి క్రియేటివిటీ వాళ్ళది, చెప్పలేం. అట్లా ఏదన్నా రాసుకోవచ్చు. జైమిని భారతం కూడా కౌరవులను పొగుడుతూ ఉంటుంది అంతా. అయితే దాన్ని స్టాండర్డ్గా తీసుకోరు. పైగా కార్టూనిస్ట్ అని ఆయన ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు సర్వస్వతంత్రుడు ఏం కాదు కదా సార్. కొన్నిసార్లు సంస్థ పాలసీకి తగ్గట్టుగానే మనము బొమ్మలు వేయాల్సి ఉంటుంది. అది ఒప్పుకుంటారా మీరు? అన్నమాట పాలిటిక్స్కి తగ్గట్టుగా బొమ్మలు వేస్తాం, రీజన్ ఆలోచిస్తాం. రీజన్ ఉంటుంది. సంస్థ పాలసీ ఒకటి ఉంటుందిగా, పాలసీకి వ్యతిరేకంగా వెళ్ళకూడదుగా. పాలసీ అనేది ఏముంటుందండి, పాలసీ రీజనబుల్గా పాలసీని ఫ్రేమ్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే ఈనాడైనా మరో పత్రిక అయినా సొసైటీ నామ్స్ని దాటి వెళ్ళదు కదా. అవును, సామాజిక విలువలు అయితే అన్ని చోట్ల ఒకటే ఉంటుంది కదా. మీకు లోపల కాన్స్టిట్యూషనల్ ఇవి పరిధులు దాటి వెళ్ళదు కదా. తర్వాత ఏమో దాన్ని ఏమంటారు, రూల్ ఆఫ్ లా ఒకటి ఉంటుంది కదా, దాన్ని దాటి వెళ్ళదు కదా. రాజకీయాలు ఇటు అవుతాయి, అటు అవుతుంటాయి. తర్వాత అప్పటి పరిస్థితులు చూసినట్టయితే అప్పటికి అది రైటేనండి. అదే చెప్పాను ఇప్పటిదాకా. కర్ణుడు ఉన్నాడు, కర్ణుడి కథ అందుకే చెప్పా. కర్ణుడిని నువ్వు పనికిరావు పొమ్మన్నారు. పనికిరావు పొమ్మనేది అప్పటి సిద్ధాంతం. అది ఇప్పుడు మనం ఒక AK-47 లాంటిదో బాంబో ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒక ట్రైన్ కొనుక్కోవచ్చా? లేదు కదా. మీరు AK-47 గన్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? పట్టుకెళ్ళిపోతారు. క్రైమ్ కదా. అట్లాగే నాన్ బ్రాహ్మణ్స్, క్షత్రియులు కాని వాళ్ళు ఆయుధాలు ధరించకూడదని అప్పటి రూల్ అది కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలమా ఈజీగా? ఛాలెంజ్ చేస్తున్నాను నేను, రమ్మను అంటే వస్తాడా? తీసుకుపోయి పిచ్చి పట్టింది దాంట్లో మనం పత్రికల్లో కదా. మామూలు వార్డు మెంబర్ కూడా సీఎంని రమ్మని చర్చకంటుంటాడు కదా. ఎందుకు వస్తాడు? వార్డు మెంబర్ తక్కువ చేయట్లేదు. అది మనం కాలాతీత వ్యక్తులం కాదు. కాలాతీత వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ ఎట్లా అనేది, ఏ కాలం? ఇప్పుడు కార్టూన్ అనేది రాజకీయ కార్టూన్ అండి నాది. దాన్ని దాటి బయటికి ఎట్లా వెళ్తాను? రాజకీయ ప్రకార్యాలు, రాజకీయ హ్యాపెనింగ్స్ ఉంటాయి కదా, వాటికి అనుకూలంగా వేస్తాను, పబ్లిక్ అనుకూలంగా వేస్తాను. ఒకవేళ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పైనట్టయితే పబ్లిక్ తిరగబడేది కదా. నేపాల్లో ఇప్పుడు తిరగబడుతున్నట్టు ఎంతమంది బయటకు వచ్చారు? ఎన్టీఆర్తో కానీ, లక్ష్మీపార్వతి గారితో కానీ, మరెవరితో కానీ. ఎందుకు రాలేదు? ఎందుకంటే యాక్సెప్టెన్స్ ఉంది. కొందరికి ఉండకపోవచ్చు, కాదనండి నేను. వాళ్ళు అక్కడ కార్టూన్లు వేసిన వాళ్ళని తిడతారు, అక్కడ మిగతా వీళ్ళతో వెళ్ళిన వాళ్ళని తిడతారు, అందరినీ తిడతారు. తిట్టనివ్వండి. దానికి ఏం చేస్తామండి? అందరి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నా తప్పు కాదు క్షమించండి అనలేం కదా. అనుకోనివ్వండి, ఏం సమస్య లేదు. కానీ అప్పటికి మాత్రం అది కరెక్టే, నాకు ఎలాంటి బాధ లేదు. అప్పుడు అట్లాగే ప్రవర్తించారు. చిట్ట చివరిగా 3TV ప్రేక్షకుల కోసం మీరు ఇంత సమయాన్ని వెచ్చించి అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు నేను నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్. చివరిగా మీరు ఏమైనా 3TV ప్రేక్షకుల కోసం చెప్పేది ఏమైనా ఉందా? ఏం లేదండి, అంతా బాగుండాలి.
అంతా బాగుండాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.